హాయ్! హలో! మీరు చూస్తున్నారు 'మన వాయిస్' విత్ మీ విజయ్ శ్వేతతో. సో, ఎలా ఉన్నారందరూ? ఇవాళైతే నేను ఇంటర్వ్యూతో వచ్చేసాననమాట మీ ముందుకి. సో, ఏం ఇంటర్వ్యూ అసలు దేని గురించి, ఏంటి అనేది చూసే ముందు సో, ఏం ఇంటర్వ్యూ సో, 1 మినిట్ ప్లీజ్. ఏం ఇంటర్వ్యూ అసలు దేని గురించి, ఏంటి అనేది సో, మనం దేని గురించి ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఏంటి అనేదైతే చెప్పేస్తాను. ఒక పర్సన్‌ని చూడగానే మీకసలు ఏం గుర్తొస్తుంది? వాళ్ళ ఫేస్‌లో ఏది అట్రాక్టివ్‌గా ఫీల్ అవుతారు? స్మైల్ అనమాట. సో, స్మైల్ అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ స్మైల్ హెల్తీగా స్మైల్ బాగా కనిపించాలి అంటే మన టీత్ హెల్తీగా ఉండాలి. సో, నేను టీత్ గురించి మాట్లాడుతున్నాను అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో, నేను ఇవాళ డెంటల్ డాక్టర్, కాస్మెటిస్ట్ డెంటల్ డాక్టర్, డెంటల్ సర్జన్‌ని ఇంటర్వ్యూ చేయబోతున్నాననమాట. సో, తను ఒక డెంటల్ సర్జనే కాకుండా పోడ్‌కాస్ట్‌లు చేస్తారు, యాంకరింగ్ చేస్తారు. సో, ఇంకా చాలా చాలా చేస్తారనమాట. అవి ఏంటి యాస్ ఎ లెక్చరర్ ఇన్ కాలేజ్‌లో లెక్చరర్‌గా చేస్తున్నారు. ఒక లిరిసిస్ట్. సో, షీ ఈస్ ఎ మల్టీ టాలెంటెడ్ వుమెన్ అని చెప్పుకోవచ్చు మనం. సో, అది ఎవరు, ఏంటి అనేది నేనైతే మీకు పరిచయం చేసేస్తాను. సో, డాక్టర్ శ్రవంతి గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి డాక్టర్ శ్రవంతి గారు. నమస్తే అండి. నమస్తే. యెస్. ఎలా ఉన్నారండి? వెరీ నైస్ అండి. వెరీ నైస్. యాక్చువల్‌గా మన వాయిస్ ద్వారా నేను ఈరోజు మిమ్మల్ని అందరిని కలుసుకోవడం ఐయామ్ రియల్లీ హ్యాపీ. అండ్ యాహ్! మీ స్మైల్స్ ఇలాగే విరబుయ్యాలని వాటి కోసం ఏ సజెషన్స్ కావాలన్నా ఇవ్వటానికి నేను ఇక్కడ రెడీగా ఉన్నానండి. థాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా మేము కూడా మీ నుండి ఎన్నో సజెషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నాము. అండ్ మన వ్యూయర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో, మిమ్మల్ని చాలా క్వెషన్స్ అడగాలి. చాలా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలి అని చెప్పి. సో, అందరికీ ఒకసారి హాయ్ చెప్పేస్తే మీరు నమస్కారం చెప్పేస్తే మనం లైవ్ స్టార్ట్ చేసేద్దాము. హాయ్ ఇంటర్వ్యూకి. అండి. మన వాయిస్ వ్యూవర్స్ అందరికీ ఎ వార్మ్ వెల్కమ్. అందరూ చక్కగా బువ్వ తినేసి హ్యాపీగా మన లైవ్‌కి అటెండ్ అయ్యి ఉంటారు. సో, వెరీ హ్యాపీ. మీకు ఏ యెస్. డౌట్స్ ఉన్నా అడగండి. ఐ యామ్ హియర్ టు సాల్వ్ యువర్ థింగ్స్ అన్నమాట. యాహ్! సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన మేడం గారినైతే అడిగేసేయండి. డాక్టర్ శ్రవంతి గారు ఉన్నారనమాట మనతో పాటు. సో, ఈవిడ గురించి మనమైతే ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాము. అండ్ మీకు డెంటల్‌గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కింద మెసేజ్ చేస్తూ ఉండండి. నేను అవి కూడా కొన్ని కొన్ని చదువుతూ ఉంటాను. అండ్ డాక్టర్ శ్రవంతి గారు మీ గురించి సో, మీ చైల్డ్‌హుడ్ మీ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం ఫస్ట్ అయితే. సో, మీ గురించి కొన్ని విషయాలు చెప్తే యాహ్! నా పేరు మీరు చెప్పినట్లుగా చాలా పెద్ద పేరండి. యాహ్! CHSVSS శ్రవంతి. యాక్చువల్‌గా చీమలకొండ వారి ఆడపడుచుని. ఓహ్! పుట్టింది గోదావరి జిల్లా. కాకినాడ స్వగ్రామం. చదివింది పశ్చిమ గోదావరి జిల్లా. ఏలూరులో సూపర్. చదువుకున్నాను నేను డెంటల్. అండ్ ఓహ్! మెట్టినింటింది ఒంగోలు, ప్రకాశం జిల్లా. మా అత్తగారు, మామగారు ఒంగోలు. ఒంగోలులో ఉంటారు. అండ్ నేను స్థిరపడింది మాత్రం గుంటూరు జిల్లా. సో, కంప్లీట్‌గా మొత్తం గోదావరి జిల్లా దగ్గర నుంచి ప్రకాశం జిల్లా వరకు అన్నీ కవర్ చేసేసాను. అండ్ నా చిన్నప్పటి నుంచి కూడా ఆల్‌మోస్ట్ టిల్ మై 12థ్ క్లాస్ కంప్లీట్‌లీ స్టడీడ్ ఇన్ కాకినాడ అన్నమాట. సో, ఓకే. కోటయ్య కాజా అంత తీపిగా ఉండే ఊర్లో 12థ్ క్లాస్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ ఐ వెంట్ టు ఏలూరు. ఏలూరులో నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 12 ఇయర్స్ ఆఫ్ డెంటల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఐయామ్ రన్నింగ్ ఏ డెంటల్ హాస్పిటల్ ఎట్ గుంటూరు. అండ్ కాలేజ్‌లో లెక్చరర్‌గా వర్క్ చేస్తాను సిన్స్ 5 ఇయర్స్. సూపర్. మీ గురించి అసలు మేమైతే చాలా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. స్పెషల్లీ నేనైతే చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నిజంగా. సో, అసలు అంటే మీ చైల్డ్‌హుడ్ మెమోరీస్ గురించి చెప్పరా? కొన్ని చైల్డ్‌హుడ్ మెమోరీస్ అంటే చిన్నప్పుడు యాహ్! బాగా అల్లరి అంటే చేసేవారా? నాకు బాగా గుర్తున్నవేంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి మైక్ పట్టుకుంటే వదిలేదాన్ని గాదు. ఎందుకంటే ఐ వాస్ ఎ బిగ్ ఒరేటర్. ఎలక్యూషన్ సూపర్. కాంపిటీషన్‌లో స్టేజ్ ఎక్కితే ఖచ్చితంగా స్టేట్ లెవెల్ ప్రైజో, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రైజో అది కొట్టేసి వచ్చేయాలన్నమాట. నాకున్నదది. సో, భగవద్గీత కాంపిటీషన్స్ కానీ, లిరిక్ రైటింగ్ గానీ, ఎస్సే రైటింగ్ గానీ, ఇలా చిన్నప్పటి నుంచి ఎక్కువ కాంపిటీషన్స్ పరంగా బాగా అసలు బాల్యం అంతా అలానే గడిచిపోయింది. ఒక పక్క చదువు, ఒక పక్క ఇలా ఏవైనా కాంపిటీషన్స్ ఉంటే వాటికి అటెండ్ అవుతూ యాహ్! 12థ్ క్లాస్ వరకు కూడా అండ్ 10థ్ క్లాస్ బెస్ట్ ఔట్ గోయింగ్ స్టూడెంట్ ఫ్రమ్ ఆదిత్య జ్ కా స్కూల్ అన్నమాట ఓహ్! కాకినాడలో.
అండ్ అది కంప్లీట్ అయిన తర్వాత శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అసలు 4 గోడల మధ్య బైపీసీ అంటే ఇంకెట్లా గడిచిపోయిందో తెలీదు. కంప్లీట్లీ ఎడ్యుకేషన్ అన్నమాట. ఆ తర్వాత ఐ కేమ్ టు నాకు ఫ్రీ సీట్ డెంటల్. Yeah. సో డెంటల్ లో జాయిన్ అయిపోయాను. అయిన 5 years నిజంగా పేషెంట్సే కళ్ళ ముందు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇంకా వేరే అదర్ వరల్డ్ అనేది ఏం కనపడలా. యా సో అలా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన వెంటనే ఐ హావ్ కంప్లీటెడ్ మై సీనియర్ రెసిడెన్సీ ఇన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. ఓకే. సో రంగరాయ మెడికల్ కాలేజ్ అఫిలియేటెడ్ గా జీజీహెచ్ లో వర్క్ చేశాను. చేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది అండ్ ఐ హావ్ 2 kids, బ్యూటిఫుల్ కిడ్స్, ఒక పాప ఒక బాబు. ఓ సో అలా బాల్యం నుంచి మళ్ళా ఇంకొకళ్ళ బాల్యం చూసేదాకా ఇట్లా వచ్చేసాను అనమాట. అలాగా. యా మేము కూడా విన్నామండి. 75 to 100 మెడల్స్ తీసుకున్నారు. 100 మెడల్స్ తీసుకున్నారు మీరు అని చెప్పి మేము కూడా విన్నాం అనమాట. యా సో అండ్ మీరు డెంటిస్ట్ అవ్వాలని అసలు ఎందుకు అనిపించింది మీకు? బైపీసీ తీసుకోవాలి యాక్చువల్ గా యాక్టర్, డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యానని చాలా మంది చెప్తారు. కానీ నేను యాక్చువల్ గా నా గోల్ డెంటిస్ట్రీ కాదండి. నేను ఎంబీబీఎస్ చదువుదామని చాలా దీక్షతో చదివాను. బట్ అన్ఫార్చునేట్లీ మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, రిజర్వేషన్ సిస్టమ్స్ వీటి వల్ల ఏంటి అంటే లైఫ్ డిడ్ నాట్ గివ్ మీ అనదర్ ఛాన్స్. డెంటిస్ట్రీ తీసుకోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ 1 year చాలా బాధపడ్డాను. నేను ఏంటి డెంటిస్ట్ ఎందుకు చదువుతున్నాను చాలా బాధపడ్డాను. బట్ వన్స్ వెన్ ఐ హావ్ సీన్ పేషెంట్స్ వాళ్ళు ఒక బాధతో మన దగ్గరికి వచ్చి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్తారు చూడండి. అది ఏ ఫీల్డ్ అయినా, వాట్ ఎవర్ మెడికల్ ప్రొఫెషన్, చాలా ఆనందాన్ని, సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో డెంటిస్ట్రీ బై చాయిస్ తీసుకోలేదు కానీ తర్వాత చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అలా డెంటిస్ట్ అయ్యాను అనమాట. వెరీ హ్యాపీ. ఇప్పుడైతే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నిజంగా ఐఎమ్ వెరీ కంటెంటెడ్. చాలా మనసుకు తృప్తిగా ఉంది ఇప్పుడైతే. రియలీ. సో అలా డెంటిస్ట్ అవ్వాలి అనుకోకుండానే డెంటిస్ట్ అయిపోయారనమాట మీరు. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా డెంటిస్ట్రీ అనే ఫీల్డ్ అనేది కూడా పరిచయం అయింది కూడా కరెక్ట్ గా కౌన్సిలింగ్ రూమ్ ముందే. వావ్! అంత సడన్ గా ఎందుకు అలా? అంటే అసలు యాక్చువల్లీ మన ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ వచ్చేసరికి అమ్మాయిలకి సెకండ్ ఛాన్స్ ఇవ్వరు అనకూడదు కానీ అమ్మాయిలకి సెకండ్ ఛాన్స్ ఇవ్వరు. అంటే ఏమనుకుంటారంటే ఆడపిల్ల, సో లెట్ us నాట్ వేస్ట్ ఏ ఇయర్ అనే ఒకే ఒక్క థాట్ తో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రొఫెషన్. డాక్టర్ ప్రొఫెషన్ అంటే డెంటిస్ట్రీ కూడా డాక్టర్ ప్రొఫెషన్ అనే ఉద్దేశంతో అప్పట్లో ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల అట్లా డెంటిస్ట్రీ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. బట్ నో రిగ్రెట్స్, ఏ విధమైన బాధ లేదు. ఫీల్ హ్యాపీ. ఇంకా ఎంత మంది ఫేస్లలో మీరు స్మైల్ చూస్తున్నారు, దానికి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో వ్యూయర్స్ అందరూ కూడా మన లైవ్ అయితే లైక్ చేయండి. అండ్ సో డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది చాలా మందికి ఉంటూ ఉంటాయి. సో మనం ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాము డాక్టర్ గారి దగ్గర నుంచి అడిగి. సో ఇవన్నీ కూడా చాలా మంది తెలుసుకోవాలి కాబట్టి మీరు చాలా చాలా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు చాలా క్వశ్చన్స్ కూడా అడగండి డాక్టర్ గారిని. మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీకున్న క్వశ్చన్స్ ఏంటి, సో ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పి మీరు కూడా అడగండి. అండ్ నేను కూడా స్టార్ట్ చేస్తానన్నమాట క్వశ్చన్స్. అసలు ఫస్ట్ క్వశ్చన్ అయితే, డెంటల్ చెకప్స్ కామన్ గా ఎవరూ చేయించుకోరు. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉంటాం. సో అసలు డెంటల్ చెకప్స్ అనేవి ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలంటారు? ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే ఇప్పుడు జనరల్ గా మనకి కళ్ళు 2 ఉన్నాయండి. సో ఒకటి పోయింది అనుకోండి, రెండోది కూడా ఏదైనా ప్రాబ్లం అయితే కళ్ళు కనపడవేమో అని ఒక బాధ ఉంటుంది. అలాగే కార్డియాక్ ప్రాబ్లం చిన్నది ఏదైనా వచ్చిన వెంటనే పరిగెడతాం, అమ్మో ఒకటే గుండె పోయి ఆగిపోతే ప్రాణం పోతుందేమో. బట్ 32 to 28 టీత్ ఖచ్చితంగా ప్రతి మనిషిలోనూ 28 నుంచి 32 పళ్ళు ఉంటాయి కదా అని మనకు ఒక చిన్న చూపు ఏమో తెలియదు. కానీ ఇండియాలో అయితే ఒక పన్ను నొప్పి వస్తే ఇంకా లవంగం పెట్టటము, లేకపోతే ట్రెడిషనల్ టెక్నిక్స్ ఏవో ఒకటి ఫాలో అయిపోతాం తప్పిస్తే డెంటల్ చెకప్ అనే దానికి వెళ్ళటానికి అవేర్నెస్ అయితే 90% ఆఫ్ ది పాపులేషన్ లో రాలే. బట్ ఏంటి అంటే ఎవ్రీ 6 months పీరియాడిక్ చెకప్ అనేది అడ్వైజబుల్. ఎందుకు అంటే మైనర్ గా ఉన్న ఇష్యూస్ లోనే మనం కరెక్ట్ చేసుకోగలిగితే మన టీత్ ని మనం అలానే మెయింటైన్ చేసుకోగలుగుతాం టిల్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 60 to 80 years. ఎస్.
సో అలా మనం 6 మంత్స్ టు 1 ఇయర్ ప్లాన్ చేసుకొని, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏమి ట్రీట్మెంట్స్ చేశారు. సో చెకప్‌కి వెళ్ళి స్టేటస్ ఎలా ఉందో కనుక్కుంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ నెసెసిటీ, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అక్కడికక్కడే చిన్న వాటితో రెక్టిఫై అయిపోతాయి. మేజర్‌గా పెద్ద వాటి వరకు వెళ్ళకుండా. యెస్. సో నా అడ్వైస్ అయితే 6-1 ఇయర్. 6-1 ఇయర్. అంటే ఏ 1 ఏజ్ నుంచి 1 ఇయర్. చేయించుకోవాలంటారు? అంటే ఒక సర్టెన్ ఏజ్ నుంచి చేయించుకుంటే బావుంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఇందులో యాక్చువల్‌గా చాలా మందికున్న అపోహ ఏంటంటే, చిన్న పిల్లలకి పాల పళ్ళు ఊడిపోయి వస్తాయి. సో, యెస్. వాళ్ళకి మనం పళ్ళకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలా? వాళ్ళకి చెకప్ చేయించాలా? అని చాలా మంది అనుకుంటాం. అది చిన్న చూపని చెప్పొచ్చు. లేకపోతే ఏజెస్‌గా కూడా పెద్దవాళ్ళు చెప్తుంది. పిల్లల పళ్ళు ఊడిపోయి వస్తాయి. ఎందుకు వాళ్ళకి ట్రీట్మెంట్‌లేంటి? వాళ్ళకి లేకపోతే ఇదేంటి అని. బట్ నో. చిన్న పిల్లలప్పుడు వాళ్ళ పాల పళ్ళు ఊడిపోయి వచ్చే లోపు కనుక ఇన్ఫెక్షన్‌ని మనం ట్రీట్ చేయకపోతే, వాళ్ళకొచ్చే పర్మనెంట్ టీత్ అంటే శాశ్వత దంతాల్లో పుచ్చు గాని, అదర్ ఇన్ఫెక్షన్స్‌తో గాని వస్తాయి. సో, చిన్నప్పుడు మొక్కై ఒంగంది మానై ఒంగదనమాట. సో, చిన్నప్పటి నుంచి కూడా ఎవ్రీ 6 ఇయర్స్ నుంచి పిల్లలకి పళ్ళొస్తాయి. సో, 6 ఇయర్స్ ఏజ్ నుంచి నేను కంపల్సరీ చెకప్ చేయించాలని చెప్పను గానీ, ఇఫ్ దేర్ ఈస్ ఎ మైనర్ ఇష్యూ, చిన్న పుచ్చు పన్నుంది పిల్లవాడికి, అలా ఉన్నప్పుడు తీసుకురావటం అనేది మ్యాండేటరీ. బట్ ఆఫ్టర్ 12 ఇయర్స్ రెగ్యులర్ చెకప్ ఈస్ రిక్వైర్డ్. మ్యాండేటరీ. యెస్. యాక్చువల్లీ కిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నాకు డౌట్ వచ్చిందనమాట. చిన్న పిల్లలు చాలా మంది కింద పడిపోతూ ఉంటారు. టీత్ విరిగిపోతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటారు? ఎగ్జాక్ట్‌లీ. యాక్చువల్‌గా పిల్లలు చాలా తెలిసి తెలియక ఆటలాడుకునేటప్పుడు తోసుకోవటమో, ఏదో ఒకటి జరిగినప్పుడు ఆ డైరెక్ట్ ఇంపాక్ట్ పళ్ళ మీద పడుతుంది. పళ్ళ మీద యెస్. పడినప్పుడు పన్నుగా ఊడిపోతే ఇమ్మీడియేట్‌లీ మీరు దాన్ని ఒక మిల్క్ గాని, నియర్ బై మీకు మిల్క్ అవైలబుల్ ఉంటే మిల్క్‌లో గాని, లేకపోతే వాటర్‌లో గాని నీట్‌గా మట్టి అది కడిగేసి, ఆ మిల్క్‌లో వేసి ఊడిపోయిన హాఫ్ అన్ అవర్ లోపు మీరు డెంటిస్ట్‌ని రీచ్ అవ్వగలిగితే, ఆ పన్ను మళ్ళీ తిరిగి సాకెట్‌లో ప్లేస్ చేయొచ్చు. ఓహ్! సూపర్. ఇట్ విల్ బి వైటల్. అంటే ఆ పన్ను బతికే ఉంటుంది. ఫర్ హాఫ్ అన్ అవర్ మిల్క్‌లో ప్రిజర్వ్ చేస్తే. అలా కాకుండా పన్ను మధ్యలోకి విరిగిపోయింది. విరిగిపోయిన పక్షంలో మనం దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది డిపెండ్ టు ద పేషెంట్ అన్నమాట. మన దగ్గరకొచ్చే పేషెంట్‌లో ఉండే అప్పటి లక్షణాలను బట్టి మనం ఐదర్ రూట్ కెనాల్‌కెళ్ళటమా, లేకపోతే పల్ప్ థెరపీకెళ్ళటమా అనేది ప్లాన్ చేసుకోవచ్చు. యెస్. సో, చెప్పారు కదా డాక్టర్ గారు. పాలల్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే సో, మళ్ళీ సేఫ్‌గా సేమ్ ప్లేస్‌లో పెట్టొచ్చు అని చెప్తున్నారనమాట. తప్పకుండా యూజ్ అవుతుంది చాలా మందికి. అండ్ వ్యూయర్స్‌లో ఒకళ్ళు క్వెషన్ అడిగారనమాట. రంగారంగ గారు. డాక్టర్ గారు క్యావిటీస్ అంటే ఏంటి? క్యావిటీస్ రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు మేడం. సార్, ఇప్పుడున్న సినారియోలో 90% మనం తీసుకునే ఫుడ్ యాస్ వెల్ యాస్ మన యొక్క పంటి ఆకృతి వల్ల మనకి క్యావిటీస్ అనేవి ఫార్మ్ అవుతాయి. క్యావిటీ అంటే ఏం లేదు. ఇప్పుడు జనరల్‌గా మన పన్ను నేచురల్‌గా ఇలా ఉంటుంది సార్. దీనిలో ఇక్కడ ఏదైనా స్పేస్ ఉన్నప్పుడు ఫుడ్ ఇరుక్కొని అక్కడ బాక్టీరియా యాక్ట్ అయితే కనుక ఇలా నల్లగా పుచ్చిపోవటం మొదలవుతుంది. సో, ఈ పుచ్చు అనేది ఒక్కొక్క డిగ్రీ ఆఫ్ లెవెల్స్‌లో ఉంటుంది. జనరల్‌గా ఎనామిల్, డెంటిన్, పల్ప్ ఇలా నరం వరకు రీచ్ అయిపోతే మనకి పెయిన్ తెలుస్తుంది. అప్పటిదాకా మనకి పెయిన్ అనేదైతే ఏముండదు. సో, ఇవి రాకుండా ఉండాలి అంటే ఇనీషియల్లీ మనం అందరికీ చెప్తాం. పొద్దున్న, రాత్రి 2 పూట్ల కంపల్సరీ బ్రష్ చేయాలి. కానీ ఎవ్వరం చెయ్యం. సో, ట్వైస్ ఎ డే బ్రషింగ్ ఒకటి కంపల్సరీ చేయాలి. అండ్ చిన్న పిల్లల్లో అయితే ఫ్లోరైడ్ పేస్ట్స్ ఉంటాయి. మనం రోజు రెగ్యులర్‌గా వాడే పేస్ట్‌లు పిల్లలకి వాడటానికి లేదు. ఎందుకంటే వాళ్ళు స్వీట్స్ ఎక్కువ తీసుకుంటారు. చాక్లెట్స్ ఇష్టపడతారు. సో, వాళ్ళకి ఫ్లోరిడేటెడ్ పేస్ట్ వాడటం వల్ల జనరల్‌గా ఈ పుచ్చు అనేది ప్రివెంట్ చేయొచ్చు. పెద్దవాళ్ళలో వచ్చేసరికి ప్రాపర్ క్లీనింగ్, అలాగే పిన్నీసులు, తర్వాత టూత్ పిక్స్ ఎక్కువ పెట్టి ఆ పళ్ళల్లో ఫుడ్‌ని ఇచ్చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా చిన్నగా ఉన్నప్పుడే ఫిల్లింగ్స్ గాని, లేకపోతే ప్రాపర్ ట్రీట్మెంట్ అప్పటికప్పుడు కేర్ అనేది మనం ఇవ్వగలిగితే కనుక వీటిని అక్కడికక్కడే నియంత్రించొచ్చు. యాహ్! సూపర్ అండి. నెక్స్ట్ నర్సయ్య ముదిరాజ్ గారు ఒక క్వెషన్ అడిగారండి. మేడం నాకు స్వీట్స్ తింటే పన్ను నొప్పి పెడుతున్నాయి. ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు. సో సార్, ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. అంటే మా ఫాదర్ ఏజ్ ఫర్ సపోజ్ 60 ఇయర్స్, ఆ టైం వాళ్ళు అంటే ఆ మిడిల్ ఏజ్డ్ పీపుల్
వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే హార్డ్ బ్రిజిల్ బ్రష్ బాగా వాడేవాళ్ళు. అజయ్ అని చెప్పి టూత్ బ్రష్ ఒకటి వచ్చేది. నా చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు. అందరూ వాడే ఉంటారు. సో చాలా ఆ మంది వాడే. బ్రష్‌లో హార్డ్ బ్రిజిల్ బ్రషే వాడేవాళ్ళు. అప్పటి వాళ్ళందరూ గూడా. ఏంటంటే అవి బ్రిజిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో వాటితో రుద్దుకుంటే బాగా పళ్ళు క్లీన్ అయ్యి నీట్‌గా ఉంటాయని. బట్ ఏంటంటే వాటి యొక్క హార్డ్‌నెస్ వల్ల మన పన్ను పైన ఉండే ఎనామిల్ లేయర్ అరిగిపోతుంది. అరిగిపోయినప్పుడు డెంటిన్ ఎక్స్‌పోజ్ అయితే మీకు పళ్ళు జుమ్మని లాగుతాయి. Yes. సో ఈ డెంటిన్ ఎక్స్‌పోజ్ అయినప్పుడు మనం వీటికి సంబంధించి సెన్సిటివిటీ పేస్ట్స్ ఇప్పుడు మీరు యాడ్స్ చూస్తూనే ఉండుంటారు. సెన్సోడైన్, తర్వాత అదర్ కోల్గేట్ సెన్సిటివ్ అని ఇలా. వీటిల్లోనే బెటర్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఇవి నోవామిన్ టెక్నాలజీ అయితే బయోమిన్ టెక్నాలజీ అని కొత్త టెక్నాలజీ వచ్చిందనమాట. సో అలా అడ్వాన్స్డ్ పేస్ట్ డిపెండింగ్ ఆన్ ద మీ సెన్సిటివిటీ ఎంత ఉంది, దాని యొక్క తీవ్రత ఎంత ఉంది అనే దాన్ని బట్టి సజెస్ట్ చేయడానికి జరుగుతుంది. ప్రిఫరబ్లీ ఇప్పుడు ప్రస్తుతం మీ అందరికీ తెలిసిన సెన్సోడైన్ కాబట్టి అది ప్రస్తుతానికి యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటే జస్ట్ టూత్ మీద 10 to 15 సెకండ్స్ అప్లై చేసిన తర్వాత మీరు ఒక 15 సెకండ్స్ వదిలేసి అప్పుడు బ్రష్ మీద పేస్ట్ తీసుకొని బ్రష్ చేసుకోండి. చిగుళ్ళకి మాత్రం టచ్ చేయించొద్దు. ఓన్లీ టు ద పైన సర్ఫేస్ వరకే, పళ్ళు నవిలే సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అక్కడ. అక్కడి వరకే చేయమంటారు. ఎంతసేపు? అంటే చాలా మంది ఒక 15 మినిట్స్ బ్రష్ నోట్లో పెట్టుకొని అలా తిరుగుతూ ఉంటారు. కొందరు 2 మినిట్స్‌లో చేసేస్తారు. ఎంతసేపు చేస్తే బెటర్ అంటారు? యాక్చువల్ గా మనకి కరెక్ట్ గా చెప్పాలి అంటే గనక 3 to 4 మినిట్స్ ఈజ్ ఐడియల్ టైం. Okay. జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఒక 15-20 మినిట్స్ బాగా తోముకుంటే తెల్లగా మెరుస్తాయి అనుకుంటారు. లేకపోతే కొంతమంది ఏంటంటే 2 మినిట్స్ అట్లా చేసేసి కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు. Yes. దెర్ ఈస్ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నమాట. అతిగా చేయకూడదు, అలా అని తక్కువగా చేయకూడదు. 3 to 4 మినిట్స్ ఈజ్ ఐడియల్ బ్రషింగ్ టైం. అలాగే మీరు బ్రషింగ్ చేసేటప్పుడు ఇలా అడ్డంగా తోముతాం మనం పళ్ళని Yes. జనరల్ గా. చాలా లేదంటే మంది. ఇలా పైకి కిందకి తోముతాం. అది కరెక్ట్ కాదు. మనం సర్క్యులర్ మోషన్ లో చిగుళ్ళకి, పళ్ళకి రెండిటికి ఈక్వల్ గా ఇలా రౌండ్ షేప్ లో మధ్యన చేస్తున్నట్టు చేస్తేనే మీ బ్రషింగ్ కరెక్ట్ గా జరిగినట్టు. యా. సో ఇక్కడ ఇంకొక క్వెషన్ అడిగారండి సాయి కృష్ణ సుబ్రహ్మణ్యం గారు. మీది చిత్తూరు ప్రాపరా? అడగండి అని చెప్పి అడుగుతున్నారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందంట సాయి కృష్ణ సుబ్రహ్మణ్యం గారు. సార్ చిత్తూరు కాదు సార్. అన్ఫార్చునేట్లీ ఆ ప్లేస్ ఇప్పటి వరకు చూడలేదు. బై గాడ్స్ గ్రేస్ అది కూడా చూసేయాలని అనుకుంటున్నా. నేటివ్ అయితే చిత్తూరు కాకినాడ కాదు. సార్. నేటివ్ కాకినాడ, గుంటూరు ప్రాపర్, ఇప్పుడు రెసిడెంట్ ఆఫ్ గుంటూరు. యెస్. చిత్తూరు కాదంట సాయి కృష్ణ సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ ఇంకొక వ్యూయర్ అడిగారు. నాకు బైక్ యాక్సిడెంట్‌లో 2 పళ్ళు విరిగిపోయాయంట. సో, ఆహ్, మళ్ళీ ఆ 2 పళ్ళను లేకపోయారు. ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్లీ అంటే యాక్సిడెంట్ విరిగిపోయాయి. హ్మ్. జరిగినప్పుడు కంప్లీట్ గా విరిగిపోయాయా లేకపోతే హాఫ్ గా బ్రేక్ అయ్యాయా అనేది ఒకటి కన్సిడర్ చేసుకోవాలి సార్. అండ్ దాని తర్వాత ఏంటి అంటే మీరు అంతకు ముందు ఏమైనా ఎక్స్రేలు కానీ ఈ ట్రీట్మెంట్ కోసం ఏమైనా తీయించుకున్నారో లేదో చెక్ చేసుకొని, లేని పక్షంలో ఫస్ట్ ఎక్స్రే అయితే మ్యాండేటరీ. దానికి మనం లోపల ఎంత వరకు స్ట్రక్చర్ ఉంది ఏంటి అనేది ఎక్స్రేలో చూస్తే గానీ తెలియదు. సో దాని తర్వాత ఇఫ్ అట్ ఆల్ ఆ టూత్ కనుక సేవ్ చేసే పరిస్థితి కాని పక్షంలో మనం పక్కన ఫిక్స్డ్ టీత్ వెళ్ళడమైనా జరగచ్చు. లేదంటే ఇంప్లాంట్ అని చెప్పి లేటెస్ట్ టెక్నాలజీ. మీ ఏజ్ కనుక 25-30 ఇయర్స్ ఎర్లీ యంగ్ ఏజ్ అయితే, అండ్ డయాబెటిస్ కానీ, థైరాయిడ్ కానీ, అదర్ సిస్టమిక్ ఇష్యూస్ లేకపోతే ఇంప్లాంట్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్. మిగతా పక్క న్యాచురల్ టూత్ ని డిస్టర్బ్ చేయకుండా. నెక్స్ట్ క్వెషన్ వచ్చి చాలా మందికి పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. అంటే చాలా త్వరగా అంటే బ్లాక్ అయిపోవడము ఇలా ఎందుకు అవుతుందంటారు? అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాకుండా ఉంటుంది? ఎందుకు యాక్చువల్లీ ఇది పళ్ళు పుచ్చిపోవటం అనేది ఒక సింగిల్ క్రైటీరియాతో మనం రిలేటెడ్ గా చెప్పలేము. ఒకటి జన్యుపరంగా డిఫరెంట్ జెనెటికల్ ఆరిజిన్స్ తో ఒక కాజ్ అయి ఉండొచ్చు. రెండోది మనం తీసుకునే ఫుడ్ లో జనరల్ గా కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు. ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల ఏంటంటే జనరల్ గా అవి అక్కడ ఇరుక్కుపోయి దాని మీద బ్యాక్టీరియల్ యాక్షన్ వల్ల ఈ యాసిడ్స్ రిలీజ్ అయ్యి పళ్ళు పుచ్చిపోతున్నాయి. సో మనం ఫుడ్ తిన్న తర్వాత కంప్లీట్ గా పుక్కిలించి ఉమ్మటం అనే టెక్నిక్ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే ఎటువంటి ఫుడ్ తీసుకున్నా. దాని వల్ల కొంతవరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. మూడోది ఏంటి అంటే బ్రషింగ్ ఫాల్సీ టెక్నిక్స్. అంటే మనం కరెక్ట్ గా చేయాల్సిన విధానంలో చేయకపోతే అక్కడ ఉన్న ఫుడ్ పోదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్
అందరూ పడుకునే ముందు మన ఇంట్లో ఉండే చిన్న డబ్బా ఉంటుంది. ఏంటి? ఉప్పు డబ్బా. కళ్ళుప్పు ఉంటుంది కదా! ఒక హాఫ్ స్పూన్ కళ్ళుప్పు చిన్న గ్లాస్ ఆఫ్ లూక్ వార్మ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీటిలో వేసుకొని కనుక పుక్కిలిచ్చి రోజు రాత్రి పూట పడుకోండి. 99% ఆఫ్ యువర్ ఇష్యూస్ ఆఫ్ చిగుళ్ళు గాని, పళ్ళు గాని తగ్గుతాయి. అలా అని పుచ్చు పళ్ళు ఉన్న వాళ్ళు పుక్కిలిచ్చొద్దు. అవునా? అంటే పుచ్చు మీరు పళ్ళు ఉన్న వాళ్ళకి డైరెక్ట్‌గా సాల్ట్ వాటర్ తగలడం వల్ల ఇరిటేషన్ ఎక్కువయ్యి పెయిన్ ఇంకా పెరుగుతుంది. ఓకే. సో, నార్మల్ రెగ్యులర్ ఓరల్ హెల్త్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి దిస్ ఇస్ ఎ టిప్. నెక్స్ట్ టీత్ మధ్యలో చాలా మందికి గ్యాప్స్ వస్తూ ఉంటాయి. చిన్న పిల్లలకి అవ్వనివ్వండి, పెద్దవాళ్ళకి అవ్వనివ్వండి, చాలా మందికి గ్యాప్స్ వస్తూ ఉంటాయి. సో, అవి అసలు ఎందుకొస్తాయి? రాకుండా ఉండాలంటే ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి? యాక్చువల్లీ పాల పళ్ళు ఊడి పర్మనెంట్ డెంటిషన్ వచ్చే ప్రక్రియలో చాలా మందికి గ్యాప్స్ ఉంటాయి. పళ్ళకి సందులో. ఎందుకు అంటే జనరల్ గా పాల పళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. అవి మళ్ళా ఊడిన తర్వాత వచ్చే మన పర్మనెంట్ టీత్ శాశ్వత దంతాలు పెద్దగా ఉంటాయి. సో ఈ స్మాల్ కిడ్స్ యొక్క చిన్న పళ్ళు రిప్లేస్ అయ్యి వచ్చేటప్పుడు ఆ స్పేస్ అనేది ఫిల్అప్ అయిపోతుంది. సో ఈ గ్యాప్స్ ని మనం పిల్లల్లో అయితే కన్సిడర్ చేయక్కర్లేదు. టిల్ 10 to 12 ఇయర్స్ అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటాం అన్నమాట. వాళ్ళు చూడటానికి బక్స్ బన్నీ టీత్ వేసుకొని రాబిట్ లా ఉంటారు. సో యాహ్! వాళ్ళని అస్సలు కన్సిడర్ చేయక్కర్లేదు. టిల్ 12 ఇయర్స్ వాళ్ళని ఏం పట్టించుకోవద్దు. అండ్ ఆఫ్టర్ దట్ కూడా మనం ఏదైనా స్పేసెస్ ఉన్నాయి, లేకపోతే ఒకదాని మీద ఒకటి వచ్చింది అనే ప్రాబ్లం ఉంటే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళకి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే ఈ పళ్ళు ఎత్తు పళ్ళు సరిచేసే ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. యాహ్! కొంతమందికి ఏజ్ పెరిగిన తర్వాత పళ్ళకి మధ్యలో సందులు ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే అవునండి. జనరల్ గా చిగుళ్ళ సమస్యల వల్ల అండర్‌లయింగ్ గా చిగుళ్ళ సమస్య ఉంటే అలా స్పేసులు ఫామ్ అవుతాయి. సో అది దేని వల్ల అనేది రూల్ ఔట్ చేసుకోవాలంటే కంపల్సరీ డెంటల్ విజిట్ ఈస్ నెసెసరీ. యాహ్! ఇప్పుడు కిడ్స్ గురించి చెప్పారు గదా! మా బాబుకి 6 మంత్స్ అయిందండి. అంటే టీత్ ఒకటి ఊడిపోయి ఒకటి మాత్రమే వచ్చింది. ఇంకా మిగిలినవన్నీ అసలు ఎన్ని డేస్ అయినా వెళ్ళట్లేదు. అసలు ప్రాబ్లమ్ ఏంటి? యాక్చువల్‌గా 6థ్ మంత్‌లో వాళ్ళకి ఫస్ట్ పాల పన్ను రావాలి. కానీ ఇప్పుడు ఐ క్వెషన్ చాలా మందికి చాలా లేట్‌గా పళ్ళొస్తున్నాయి. సో, వాళ్ళకి ఎయిత్ మంత్‌లో పాల పన్ను వచ్చిందనుకోండి. దట్ కుడ్ బి ఊడే పన్ను గూడా 8థ్ ఇయర్‌లో ఊడొచ్చు. 6థ్ ఇయర్‌లో ఊడి రావాల్సింది 8థ్ ఇయర్‌లో రావచ్చు. సో, ఈ డిలే అనేది వాళ్ళ యొక్క బాడీలో ఆహ్, వాట్ డు యూ సే వాళ్ళకొచ్చే మినరల్, వైటమిన్ కంటెంట్‌లో డెఫిషియన్సీ వల్ల కొంచెం డిలే అవుతున్నాయి. బట్ నో వర్రీస్ అందరికి అన్ని పళ్ళు బ్రహ్మాండంగా వస్తాయి. ఇఫ్ దేర్ ఈస్ డిలే కంప్లీట్‌గా చాలా రోజుల వరకు కూడా రాలేదు అని అనిపిస్తే ఒక్కసారి డెంటల్ కన్సల్టేషన్ తీసుకొని ఎక్స్‌రే ఏదైనా తీపిస్తే మన మనసు ప్రశాంతంగా బెటర్. ఉంటుంది. ముందర లోపల టూత్ బడ్ కనపడింది. హమ్మయ్య! వచ్చేస్తాయి అని. ఓకే మ్యామ్. ష్యూర్. యాహ్! అండ్ ఇందాక గాదం శెట్టి గారు అడిగారు కదండీ! 2 టీత్స్ ఊడిపోయాయని చెప్పి. ఆ! ఒకటి హాఫ్ బ్రేక్ అయిందంట. ఎక్స్‌రే కూడా తీశారు. ఓకే. ఒకటి తీసేయాలి అన్నారు. ఇంకా తీసేయలేదు. 5 ఇయర్స్ అవుతుంది. ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా అని అడుగుతున్నారు. ప్రాబ్లమ్ సార్ అవుతుందా అని. యాక్చువల్‌గా మీరు అంటే బ్రేక్ అయిన టీత్ అంటే నరం డైరెక్ట్‌గా ఓరల్ క్యావిటీలో ఎక్స్‌పోజ్ అయినట్టు. సో, మనం ఒక ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌కి దారి ఇచ్చినట్టన్నమాట. నోట్లోంచి మనం సాధ్యమైనంత వరకు అన్ని నోట్లోంచి తింటూ ఉంటాం కదా! సో, ఫుడ్ లాడ్జ్ అయినా ఏదైనా గాని అక్కడ ఇన్ఫెక్షన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, విరిగిపోయిన ముక్కలైతే మాత్రం అస్సలు ఉంచుకోవద్దు. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ అది రిమూవ్ చేపించుకొని మీరు రిప్లేస్ చేపించుకోండి. యెస్ మ్యామ్. ఇంకొక క్వెషన్ వచ్చింది. యాక్చువల్‌గా డెంటల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం రూట్ కెనాల్స్ కానీ ఇవన్నీ చేయించుకున్నప్పుడు షుగర్, బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందంటారా? చేయించుకోవడానికి, పీకించుకోవడానికి ఇలాంటి వాటన్నిటికి? యాహ్! యాక్చువల్‌గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గానీ, లేకపోతే చిన్న మైనర్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే మనం దాంట్లో బ్లడ్‌ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయం. అలాంటి వాటికి మీకు షుగర్‌తో సంబంధం లేదు. బట్ ఎక్స్‌ట్రాక్షన్ అంటే సర్జికల్‌గా గానీ రిమూవ్ చేయటం గానీ, లేకపోతే నార్మల్ ఎక్స్‌ట్రాక్షన్‌కి గానీ షుగర్ అనేది కంపల్సరీ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అంటే షుగర్ ఉండటం వల్ల అక్కడ హీలింగ్ అనేది చాలా లేట్ అయిపోతుంది. హీలింగ్ డిలే అవుతుంది. ఇన్ఫెక్షన్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు షుగర్ పెట్టంగానే చీమలు ఎలా దాని చుట్టూతా చుట్టేస్తాయో, మనకి లోపల కనుక బ్లడ్ షుగర్ పెరిగితే అక్కడ బాక్టీరియా కాలనైజ్ అయిపోతాయి. సో, దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. తీసిన దానికంటే కూడా డబుల్ ద అమౌంట్ ఆఫ్ నొప్పి మీరు అనుభవించాల్సొస్తుంది. సో, యెస్. అందుకని షుగర్ అండ్ థైరాయిడ్ ఆర్ కన్సిడర్డ్
డెంటల్ గా మేము ఆ 2 కంపల్సరీ కన్సిడర్ చేస్తాము. అండ్ అదర్ ఓకే. సిస్టమిక్ ఇష్యూస్ అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ గానీ ఏవైనా ఉంటే ఎర్లియర్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము పలానా మందులు వాడుతున్నాము, పలానా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాం అని చెప్పడం కంపల్సరీ. ఎందుకు అంటే కార్డియాక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. ఫర్ సపోజ్ వాళ్ళు ఎకోస్ప్రిన్ వాడుతూ ఉంటారు, యాస్ప్రిన్ ని. సో పళ్ళు తీసేటప్పుడు 2 days to 3 days బిఫోర్ మేము ఎకోస్ప్రిన్ ఆపాలి. లేకపోతే బ్లీడింగ్ కంటిన్యూస్ గా జరిగి పేషెంట్ డెంటల్ చైర్ లోనే కొలాప్స్ అయిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో యెస్. యెస్. మీ ఎవ్రీ డీటెయిల్ అనేది మీరు సిస్టమిక్ గా మాకు పలానా కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పడం చాలా ఉత్తమమైన పని. ఓకే. ష్యూర్ మ్యామ్. నెక్స్ట్ ఇంకొక వ్యూయర్ అడుగుతున్నారు. రవికుమార్ గారు, టూ కూల్, టూ హాట్, ఎక్కువ కూలింగ్ గా తిన్నా కూడా ఆర్ ఎక్కువ హాట్ గా తిన్నా టీత్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. శ్వేత ఆహ్, గారు, నాకు వాయిస్ క్లారిటీ లేదు. యెస్. నాకు ఒకసారి కూడా బ్రేక్ రిపీట్ అవుతుందండి చేస్తారా? యాక్చువల్‌గా. ఇప్పుడు క్లారిటీగా ఉందా? యాహ్! యాహ్! యెస్. ఇట్స్ గుడ్. ఎక్కువ కూల్ కానీ, ఎక్కువ హాట్‌గా కానీ తిన్నప్పుడు టీత్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అంటే మనం హెవీ కూలింగ్ తిన్నా, హెవీ హాట్‌గా తిన్నా పెయిన్‌గా అనిపిస్తూ ఉంటుంది టీత్. అంటే సెన్సిటివిటీ వస్తూ ఉంటుంది కదా! ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు రవికుమార్ గారు. యాక్చువల్లీ సార్, బాగా హాట్, బాగా కోల్డ్ రవికుమార్ గారు, బాగా హాట్, బాగా ఎక్స్‌క్యూజ్ మీ కోల్డ్ మ్యామ్, మనం జనరల్ గా అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే యాహ్! వాయిస్ చాలా బ్రేక్ వాయిస్ అవుతుంది బ్రేక్ మ్యామ్. అవుతుందండి. యెస్. ఇప్పుడు క్లియర్ గానే ఉందా? యాహ్! నౌ ఓకే మ్యామ్. కంటిన్యూ. యాహ్! రవికుమార్ గారు అడిగిన దాని ప్రకారం మనం టూ మచ్ హాట్ ఆర్ టూ మచ్ కోల్డ్, ఎక్కువ వేడి, ఎక్కువ చల్లదనం తీసుకోవటం అనేది అసలు యాక్చువల్ గా అయితే దానికి లిమిట్ ఏం లేదు. మనం ఐస్ క్రీమ్ తినొచ్చు, అలాగే వేడి వేడి కాఫీ తాగొచ్చు. దానికేమి రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ మన పళ్ళ పైన ఉండే పొర ఎనామిల్ ఈస్ ద హార్డెస్ట్ అన్నమాట. సో దాని నుంచి మనం ఎంత లోడ్ అయినా తినొచ్చు, ఎలాంటి వెరైటీ ఆఫ్ ఫుడ్ అయినా తినొచ్చు. అదే మన మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పుకోవాలి. కాకపోతే ఆ ఎనామిల్ లేయర్ అరిగిపోతేనే సమస్య మొదలవుతుంది. డెంటిన్ ఎక్స్‌పోజ్ అయ్యి లోపలున్న నరాలు కనుక ఆ వేడికి గాని, చల్లదనానికి గాని ఎక్స్‌పోజ్ అయితేనే పళ్ళు బాగా జుమ్మని లాగుతాయి. యాహ్! నెక్స్ట్ ఇప్పుడు క్వెషన్ వచ్చింది సో కాబట్టి ఆ అడుగుతున్నాను. అరుగుదల అనే దాన్ని కన్సిడర్ చేసుకుందాం. యాహ్! ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఎక్కువ టీలు, కాఫీలు చాలా మంది తాగుతూ ఉంటారు. రోజుకి 4, 5 టైమ్స్ తాగేవాళ్ళు ఉంటూ ఉంటారు. సో అవి టీత్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అని చెప్పి కూడా చెప్తారు కదా! సో అబౌట్ దాని గురించి. యాక్చువల్‌గా కాఫీ ఆర్ టీ వీటిలో ఏంటంటే జనరల్‌గా స్టెయినింగ్ ఏజెంట్స్ ఉంటాయండి. సో అవి ఏంటంటే పళ్ళ మీద బ్రౌన్ కలర్ స్టెయిన్స్‌ని ఫార్మ్ చేస్తాయని ఒక థియరియాలజీ. సో వీటిని మన ఇండియన్ సిస్టమ్‌లో అవాయిడ్ చేయటం అనేది చాలా కష్టం. సో మీరు కాఫీ, టీ తాగండి. ఏం పర్వాలే, రోజుకి 2 కాకపోతే 3 తాగండి. అది మనకి ఇండియన్ శాస్త్రం ఇచ్చిన వరం. సో అది తీసుకుందాం. బట్ ఏంటి అంటే తాగిన తర్వాత చక్కగా నోరు వాటర్‌తో పుక్కిలించి ఉమ్మేసేయండి. సచ్ దట్ ఏమవుతుందంటే ఆ స్టెయిన్ ఏదైతే టీత్ మీద ఉంటుందో అది వాష్ ఔట్ అయిపోతుంది. సో కొంతవరకు మనం వాటి యొక్క ఎఫెక్ట్‌ని రెడ్యూస్ చేసుకోగలుగుతాం. యెస్. నెక్స్ట్ వచ్చి టీత్‌కి ఇంప్రాపర్ టీత్ అంటే ఒకదాని మీద ఒక టీత్ ఇట్లా క్రాస్‌గా ఉన్నప్పుడు మనము క్లిప్స్ వేయించుకుంటూ ఉంటాం. ఏ ఏజ్‌లో వేయించుకోవాలి? అలా ఉన్నప్పుడు ఏ ఏజ్ నుంచి వేయించుకోవచ్చంటారు? యాక్చువల్‌గా పిల్లల్లో వచ్చేసరికి లాస్ట్ దంతం సెకండ్ మోలార్ ఫార్మ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి పళ్ళు ఒకదాని మీద ఒకటి ఎత్తుపళ్ళు గాని, లేకపోతే స్పేసెస్ గాని ఉన్నాయని అనిపిస్తే దట్ ఈస్ ద ఐడియల్ ఏజ్. ఎందుకంటే మగ పిల్లల్లో గాని, ఆడపిల్లల్లో గాని గ్రోత్ అనేది టిల్ 18-20 ఇయర్స్ వాళ్ళ గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి. సో ఆ లోపే అడ్జస్ట్‌మెంట్ చేస్తే ఎముకతో పాటు మనం సరిచేయగలుగుతాం. లేదు, ఇంకా 20 ఇయర్స్ వచ్చినా కూడా కొంతమంది కన్సిడర్ చేయలేకపోయారు. అప్పుడు తెలియలేదు. 20 ఇయర్స్‌కి కూడా మనం ఆర్థోడాంటిక్ కరెక్షన్‌కి వెళ్ళొచ్చు. అది ఏంటి అంటే ఓన్లీ టీత్ పరంగా మనం కరెక్ట్ చేయగలుగుతాం. ఎముకకి సంబంధించి దవడకి సంబంధించి మనం ఏం చేయలేం అప్పుడు. ఓకే. ఎన్ని మంత్స్ ఉంచుకోవాలంటారు? అసలు ఇలా మనం క్లిప్స్ వేయించుకున్నప్పుడు ఆహ్, ఎన్ని మంత్స్ ఉంచుకోవాలి? ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే పేషెంట్
టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది. అంటే ఒకళ్ళు ఇప్పుడు ఎత్తు పళ్ళతో వస్తారు. కొంతమంది డీప్ బైట్ అంటాం. అంటే ఈ పళ్ళు ఒకదానికొకటి బాగా టచ్ అవుతూ ఉంటాయి. సో దీనిలో మెనీ క్లాసెస్ ఆఫ్ ఇవి ఉన్నాయన్నమాట. సో జనరల్‌గా మ్యాండేటరీగా అయితే 1½ ఇయర్ వరకు మాక్సిమం లిమిట్ చెప్తాను. ఇంకా సివియర్ కేసెస్ ఉంటే కొంతమంది 2 ఇయర్స్ కూడా ప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యెస్. నెక్స్ట్ ఇంకొక క్వెషన్ అడుగుతాను యూఎస్ నుంచి. రాజేంద్ర గారు, స్రవంతి గారు మీ ప్రాక్టీస్ గుంటూరులో చేస్తున్నారా ప్రెజెంట్ అని అడుగుతున్నారండి. అవును సార్. నేను గుంటూరు బ్రాడీపేట సార్ నా క్లినిక్. సో నా యెస్. క్లినికల్ ప్రాక్టీస్ 12 ఇయర్స్ నుంచి ఐఎమ్ వర్కింగ్ అట్ మై ఓన్ క్లినిక్ అన్నమాట. సో మనం ఇప్పుడు ఇది కాకుండా మీరు లెక్చరర్‌గా అంటే క్లినిక్ చూసుకుంటున్నారు అండ్ లెక్చరర్‌గా కూడా చేస్తున్నారు. సో 2 ఎలా? హౌ? యాక్చువల్‌గా నేను నా పిల్లలు చిన్నగా ఉన్నంత వరకు అంటే నాకు మ్యారేజ్ అయింది 2010. సో 2010 నుంచి 2017 వరకు కూడా ఆహ్, నా పిల్లలతో పాటు షెడ్యూల్ ఉండేది. క్లినిక్‌లో అపాయింట్‌మెంట్స్ వాళ్ళు పడుకునే టైంలో అపాయింట్‌మెంట్స్ ఇచ్చేదాన్ని. ఎప్పుడైతే కన్వీనియంట్‌గా ఉండేదో ఆ టైంలో ఇచ్చేదాన్ననమాట. అండ్ అదయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశారో ఐ గాట్ ఎ థాట్. ఎందుకు నేను వాళ్ళు వెళ్ళే టైంలో కాలేజ్‌కెళ్ళకూడదు. ఎందుకంటే ఓహ్! మచ్ ఆఫ్ ద థింగ్స్ టు లెర్న్ అనేవి కాలేజ్‌లోనే ఉంటాయని నా ఫీలింగ్. సో, అందుకని అక్కడ స్టూడెంట్‌తో ఇంటరాక్ట్ అయినా, లేకపోతే అక్కడ కొత్త కొత్త థియరీస్ నేర్చుకోవాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో, 2017లో నా పిల్లలు ఇద్దరు స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ చేశారు. సో, వాళ్ళు 8:00 ఎళ్ళంగానే నేను 8:45 కల్లా కాలేజ్‌కెళ్ళేదాన్ని. మళ్ళా వాళ్ళు 5:00కి రిటర్న్ బ్యాక్ అయ్యేవాళ్ళు. సో, నేను 4:40 కల్లా ఇంట్లో ఉండేదాన్ని. సో, దిస్ వాస్ మై షెడ్యూల్ అన్నమాట. గ్రేట్ అండి అసలు నిజంగా. అంటే స్కూల్ పిల్లల్ని చూసుకోవాలి అండ్ కాలేజ్‌కెళ్ళాలి. ఆ తర్వాత ఇంట్లో డెంటల్ చెకప్స్, టైమింగ్స్ అండ్ ఈవినింగ్ యాస్ యూజువల్ 6-9 ఓపీ రన్ అవుతుంది. సండే ఆల్సో ఓపెనే ఉంటుంది నా క్లినిక్. యెస్. యెస్. నెక్స్ట్ డెంటల్‌గా రూట్ కెనాల్స్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో చేయించుకోవాల్సొస్తుంది? యెస్. అంటే ఇప్పుడు జనరల్‌గా మనకి నొప్పి అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే సడెన్‌గా వస్తుంది. ఇంకా తగ్గదు. అక్యూట్ ఆన్సెట్ అంటాం అన్నమాట. అలాగే కొన్ని కొన్ని సార్లు నొప్పి వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది. ఆన్ అండ్ ఆఫ్‌గా వస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆన్ అండ్ ఆఫ్ వచ్చినప్పుడు జనరల్‌గా పేషెంట్స్ ఒక టాబ్లెట్ యేసుకుంటేనో, ఇంకోటేనో చేస్తే ఆ పెయిన్ అక్కడికి సబ్సైడ్ అయిపోతుంది. అది క్రానిక్‌గా ఉన్న పెయిన్ కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఈ అక్యూట్ కండిషన్ వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది నెసెసిటీ అవుతుంది. నరం రీచ్ అయితేనే పెయిన్ వస్తది. అదొక్కటి మనం కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. యెస్. ఫ్రూట్స్ కొరుక్కొని అండ్ తినొచ్చా? చాలా మంది యాహ్! చెప్పండి మ్యామ్. చెప్పండి. యాహ్! అండ్ చాలా మంది పన్నుకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరమా అనే యాటిట్యూడ్‌తో ఇప్పుడు చాలా మంది ఉంటాం. అంటే ఏంటంటే 32 పళ్ళలో ఒక పన్ను పీకించేసుకుంటే పోలా నొప్పొచ్చిన వెంటనే రూట్ కెనాలే ఎందుకు చేయించుకోవాలి అనుకోవచ్చు. యెస్. ఎందుకు అంటే రూట్ కెనాల్ చేయించుకుంటే మీరు ఆ పన్ను యొక్క పన్నుని కాపాడుకోవటమే కాకుండా పక్కనున్న పన్ను మీద లోడ్ ఎక్కువ పడకుండా కాపాడినట్టు అవుతుంది. సచ్ థట్ ఆ పన్నును గూడా మీరు సేవ్ చేసుకున్నట్టే. లేదు ఇది పీకిచ్చేసుకున్నారనుకోండి, మీరు తినే లోడ్ మొత్తం ఈ పక్కన పన్ను మీద పడుతుంది. నెక్స్ట్ అది నా వల్ల కాదురా బాబు అని అది కూడా క్విట్ చేసేస్తుందనమాట. అది. యెస్. బట్ నాకు ఇంకో చిన్న డౌట్ అండి. అంటే రూట్ యాహ్! కెనాల్ చేయించుకున్నప్పుడు పక్కనే పన్ను మీద ఇంపాక్ట్ పడుతుంది. త్వరగా పాడైపోవడం జరుగుతుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో ఎంతవరకు నిజం? యాక్చువల్‌గా ఇది నిజంగా అపోహే. పక్కన పన్నుని అసలు మనం రూట్ కెనాల్ టైమ్‌లో టచ్చే చెయ్యం. ఫ్రాంక్లీ స్పీకింగ్. సో, మీరు ఈ పన్ను ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దానికి సెంట్రల్‌గా ఒక చిన్న డ్రిల్ వేసి మనం లోపలున్న ఇన్ఫెక్షన్ రిమూవ్ చేస్తాం. కాబట్టి ఈ పన్ను 100% సేఫ్. అది ఐ కెన్ అష్యూర్ యూ. అండ్ ఈ పన్ను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇట్ ఈస్ దాని లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఇప్పుడు ఈ రోజే చచ్చిపోయేదానికి ఇంకొక 10, 15 ఏళ్ళు లైఫ్ ఇచ్చినట్టన్నమాట మీరు. ఓకే. అంటే ఒకవేళ మనం రూట్ కెనాల్ క్యాప్స్ వేయించుకున్నప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి? అంటే అవి మళ్ళీ ఏ ప్రాబ్లమ్ రాకుండా, పెయిన్ రాకుండా ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి? అదే చెప్తున్నాను గదండీ! మీరు మీరు అడిగిన క్వెషన్ యాక్చువల్‌గా అంటే మనిషి ప్రాణానికే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీకే ఇది లేదు. సో, నేను ఇన్ని ఇయర్స్ గ్యారంటీ, వారంటీ అని చెప్పలేను. బట్ ఏంటి అంటే జనరలైజ్డ్‌గా 10-15 ఇయర్స్ రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత దాని లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీగా ఇదివరకు చెప్పబడింది బుక్కిష్‌గానే.
మనిషి టు మనిషి ఇప్పుడు ఈ రోజు ఒక ప్రాబ్లం ఉన్నవాడు రేపన్న రోజున ఉంటాడో ఉండడో తెలీదు. సో అలానే పన్ను కూడా ట్రీట్మెంట్ అయితే 10 to 15 years వీ కెన్ ఎష్యూర్. ఓకే. ష్యూర్ మ్యామ్. అండ్ గాదెం శెట్టి గారు ఇంకో క్వెషన్ అడిగారు. అప్పర్ జాస్‌లో టీత్‌కి, బ్రెయిన్‌కి నరాలు కనెక్ట్ అయి ఉంటాయంటారు నిజమేనా అని అడుగుతున్నారండి. ఎగ్జాక్ట్లీ. నా క్లినిక్ లో కూడా చాలా మంది పేషెంట్లు అడుగుతారు, ఏమండి పై పన్ను తీసుకుంటే కళ్ళు నరాలు పోతాయి, కళ్ళు పోతాయట, లేకపోతే బ్రెయిన్ స్ట్రక్ బ్రెయిన్ అయిపోతుందట, ఇట్లా చాలా మంది అడుగుతారు. సార్ ఎగ్జాక్ట్లీ బ్రెయిన్ నుంచి అన్ని నరాలు వస్తాయి. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఈ పన్ను తీయించుకోవటం వల్ల కంప్లీట్ గా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుందనో, లేకపోతే తలలో నొప్పి వచ్చేస్తుందనో ఇవన్నీ నిజంగా అపోహ సార్. పళ్ళ కనెక్షన్ అంతా ఒక చిన్న నర్వ్ నుంచి వస్తాయి కనెక్షన్స్. సో మీరు అక్కడ జస్ట్ ఒక చిన్న నర్వ్ ఎండింగ్ ని కట్ చేస్తున్నాం అన్నమాట మనం పన్ను తీయటం అంటే. దానివల్ల మీ కళ్ళు గాని మీ ఇతర ఆర్గన్స్ ఏవి డ్యామేజ్ అవ్వవు. 100% ఇది తీసుకోండి, లాయల్టీ తీసుకోండి, ఏం పర్వాలే. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు బేసిక్‌గా. సో పళ్ళు రియల్లీ అంటే జనరల్ గా పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది క్వశ్చన్ అడుగుతారు అని అనుకునేదాన్ని ఇదివరకు. నో, ఎడ్యుకేటెడ్ పీపుల్ లో కూడా చాలా మందిలో ఈ ఫియర్ ఉంది. ఏమండి పై పన్ను తీస్తే కళ్ళు పోతాయంటారు కదా. పై పన్ను చెప్తారు. తీస్తే కళ్ళు పోవటానికి యాక్చువల్ గా ఇదివరకు రోజుల్లో ఎనస్థీషియా ఉండేది కాదు. సో వాళ్ళు తీసినప్పుడు ఆ విపరీతమైన టెన్షన్ కి కంటి నరాలు చిట్లిపోయేవిట. సో అప్పుడున్న టాబూని ఇప్పటికి కూడా ఇంకా అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ వచ్చిన తర్వాత కూడా జనాలు ఫాలో అవుతున్నారు. సో ఇది సూపర్. ఇది అండ్ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. కళ్ళకి ఏ విధమైన డ్యామేజ్ ఉండదు. ఇంకా ఇతర ఆర్గన్స్ ఏవి డ్యామేజ్ అవ్వవు. పన్ను తీయించుకోవచ్చు. తీపిచ్చుకోవచ్చు. యెస్. అండ్ ఇంకొకటేంటంటే టీత్ పెయిన్ వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఇయర్ పెయిన్ వస్తూ ఉంటుంది. చాలా మందికి హెడ్‌ఏక్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటారు టీత్‌కి, ఇయర్స్‌కి ఏమన్నా సంబంధం ఉంటుందా? మంచి సంబంధం ఉందండి. ఏం లేదు. ఇప్పుడు కింద దవడలో జ్ఞానదంతం ఏదైతే వస్తుందో, ఆ జ్ఞానదంతం నేను వస్తున్నాను అని సింప్టమ్ ఇవ్వటానికి ఈ దవడ దగ్గర నుంచి చెవులోకి నొప్పొస్తుంది. యెస్. ఓకే. సో కింద మీకు దవడలో నుంచి చెవులోకి కనుక ఏదైనా పెయిన్ వస్తున్నట్టు అనిపిస్తే సస్పెక్ట్ చేయండి. అంటే థర్డ్ మోలార్ చివరి జ్ఞానదంతం కనుక ఏదైనా కింద దవడలో వస్తోందేమో అని సస్పెక్ట్ చేయండి. అంటే అదే ఒక్క రీజన్ అవ్వకపోవచ్చు. బట్ దట్ కుడ్ బి ఒక కాజ్ అవ్వచ్చు. అలానే పై పళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అదర్ దాన్ మీకు సైనసైటిస్ అంటే ఇక్కడ ఈ చిన్న చిన్న ఎయిర్ ఛానల్స్ ఉంటాయి సైనస్లు అని చెప్పి. అక్కడ ప్రాబ్లం ఉన్నా నొప్పి వస్తుంది పై వెంపు. అలా కాకుండా చివరి జ్ఞానదంతం పై వెంపు వచ్చేటప్పుడు తలలో నరాలు లాగుతున్నట్టు ఉంటాయి. సో ఈ 2 కన్సిడర్ చేసుకోవాలి మనం. జ్ఞానదంతాలకి ఈ తలనొప్పి అండ్ దవడ చెవి నొప్పులకి రిలేషన్ ఉందన్నమాట. యాహ్! అండ్ ఇంకొక వ్యూయర్ అడిగారు. ఎక్కువ మంది సిల్వర్ టీత్ పెట్టించుకుంటూ ఉంటారు ఎందుకు అని చెప్పి. ఈ మధ్య చాలా మంది యాహ్! సిల్వర్ టీత్ ప్రిఫర్ చేస్తున్నారు. సో వై? అంటే యాక్చువల్ గా సిల్వర్ టీత్ అంటే సిల్వర్ రెస్టోరేషన్. ఇది వరకు రోజుల్లో ఏంటంటే వెండితో రెస్టరేషన్, అమాల్గమ్ రెస్టరేషన్ అని ఉండిందన్నమాట. సో ఆ సిల్వర్ అమాల్గమ్ రెస్టరేషన్ ని బాగా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే అప్పుడు అది చాలా హార్డెస్ట్ లోడ్స్ ని కూడా తట్టుకుంటుంది, మెటల్ ఇంక్లూజన్స్ ఉంటాయని చెప్పి సిల్వర్ అమాల్గమ్ రెస్టరేషన్ పెట్టించుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసరికి జనరల్ గా అందరూ చాలా అందంగా కనపడాలి, నవ్వంగానే బ్యూటిఫుల్ గా పళ్ళు కనపడాలని అనుకుంటున్నారు. సో అందుకని ఈవెన్ కొంతమంది అయితే పళ్ళకి డైమండ్స్ పెట్టించుకుంటున్నారు, ఇస్థెటిక్ జ్యువెలరీ పెట్టుకుంటున్నారు. సో అంటే చెవులు అయిపోయినాయి, ముక్కులు అయిపోయినాయి, మెళ్ళు అయిపోయినాయి, నాలికలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ పళ్ళమే పడ్డాం. అందం పళ్ళ ద్వారా కూడా నవ్వుతుంటే కనపడాలని. సో ఈ ఈ సిల్వర్ క్యాప్స్ అనేవి ఏంటి అంటే సార్, స్టీల్ క్యాప్స్. జనరల్ గా ఈ స్టీల్ క్యాప్స్ ఎకనామికల్ అని చెప్పి చాలా మంది పెట్టించుకుంటున్నారు. బట్ రేపు పొద్దున్న మీరు ఏదైనా ఎంఆర్ఐ గానీ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు స్టీల్ క్యాప్స్ ఉండడం అంత సేఫ్ కాదు. సో జనరల్లీ ప్రిఫర్ పోర్సిలిన్ క్యాప్స్ అన్నమాట. సిరామిక్ క్యాప్స్ అంటాము, వాటిని ప్రిఫర్ చేసుకోవడం మంచిది. అండ్ చాలా మందికి టీత్ పీకేస్తూ ఉంటారు. అంటే రూట్ కెనాల్స్ చేస్తున్నారు ఈ మధ్యలో. అయినా కూడా కొన్ని టీత్ పీకేయాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకు?
వై? అంటేనండి ఒకటి డాక్టర్ కంటే పేషెంట్ కి ఎక్కువ తెలుసండి ఈ రోజుల్లో. ఏమంటారంటే, "వద్దు డాక్టర్ గారు మీరు రూట్ కెనాల్ ఏం చేస్తారు? పీకేయండి ఫస్ట్" అంటారు. అంటే మనం చెప్పినా కూడా వాళ్ళ మైండ్ సెట్ లో వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. వాళ్ళు పన్ను పీకించుకోవడానికే ప్రిపేర్ అయిపోతారు. వాళ్ళు రూట్ కెనాల్ అంటే అదేదో సూదులేసి పొడుస్తారు. మాకొద్దు, మాకదొక టార్చర్ అని వాళ్ళు ఫీల్ అయిపోయారు. అది ఆల్రెడీ ఎవరో ఒక 10 మంది చెప్పు డిస్కషన్ జరుగుతుంది అక్కడ. సో ఆ డిస్కషన్ వల్ల ఏంటంటే వాళ్ళు ప్రిపేర్ అయిపోయి మెంటల్ గా పీకేయమంటారు. కొన్ని సిట్యుయేషన్స్ లో ఏంటంటే ఇంక అది సేవ్ చేసే టీత్ కాదు. చాలా వరకు డ్యామేజ్ పన్ను పుచ్చిపోయి, విరిగిపోయి, లేకపోతే పైన ఈ క్రౌన్ స్ట్రక్చర్ లేకపోవటము, లేకపోతే అదర్ వాళ్ళ యొక్క సపోర్ట్ లేకపోవటము, ఫ్రాక్చర్డ్ టీత్ ఇలా ఉంటే మేము ఎలాగో ఆటోమేటికల్లీ పీకేస్తాం. బట్ 90% మేము పేషెంట్ దేవుళ్ళు వాళ్ళు ఎలా చెప్తే అట్లనే వెళ్ళిపోతాం. అది. పేషెంట్స్ ఎలా చెప్తే అలా వింటారంటారు. అంతే అంతే. మేము వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే తప్పితే వాళ్ళు మేము చెప్పినట్టు వినరండి. సూపర్. అండ్ కొద్దిసేపు యాంకరింగ్ అసలు మీకు యాంకరింగా, ఆర్జేయింగా ఎందుకు? అంటే ఒక డాక్టర్ యాంకరింగ్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది. డిఫరెంట్ ప్రొఫెషన్స్. అసలు ఎలా మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్‌గా అండి, అంటే ఇప్పుడు ప్రొఫెషన్ వేరు, ప్యాషన్ వేరు. యెస్. ఆఫ్ నాకు కోర్స్. ప్రొఫెషన్ పరంగా పేషెంట్‌తో ఇంటరాక్షన్ ఇవన్నీ ఒక ఎత్తైతే, నాకు పబ్లిక్‌గా జనాలతో ఉండటం చాలా ఇష్టం. యాహ్! అండ్ మోర్ ఓవర్ మాట్లాడుతూ ఉంటే ఒక కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస పెరుగుతూ ఉంటుంది. సో, నేను అందుకని ఫస్ట్ లిరిక్స్ రాసుకునేదాన్ని. కవితలు రాసుకునేదాన్ని. నాకు ఎప్పుడైనా డల్‌గా, స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తే కవితలు రాసుకునేదాన్ని. అలా నేను ఎక్కువ స్టేజ్ ఎక్కి మాట్లాడటం వల్లో ఏమో అందరూ నన్నులో చూసి నీకు స్టేజ్ ఫియర్ లేదు అని చెప్పి యాంకరింగ్‌కి ప్రతి ప్రోగ్రామ్‌కి నించోబెట్టేవాళ్ళు. సో, అది అలవాటయిపోయిందింక. అలవాటయిపోయింది. తర్వాత ప్యాషన్‌గా రవీంద్ర భారతిలో 'భానుమతి మ్యూజికల్ నైట్' జరిగితే మా మెడికల్ కాలేజ్ లెక్చరర్ కమలా గారని చెప్పి డాక్టర్ గారు మహాతల్లి ఎక్కడున్నా ఆవిడ చల్లగుండాలి. ఆవిడ నన్ను యాంకర్‌గా ఫస్ట్ పరిచయం చేశారు స్టేజ్‌కి. సూపర్. సో, అక్కడి నుంచి కాలేజ్‌లో ఏం జరిగినా, వేటిలో ఏం జరిగినా కూడా ఈ యాంకరింగ్ అనేది అలవాటయిపోయింది అలా నాకు. వావ్! సూపర్. ఒక లెక్చరర్, ఒక డాక్టర్, ఒక యాంకర్ ఎన్ని డిఫరెంట్ వేరియేషన్స్. అంటే ఒకదానికొకటికి సంబంధం లేని వేరియేషన్స్ అండ్ లిరిసిస్ట్‌గా మీరు లిరిక్స్ రాస్తూ ఉంటారా? అసలు మీకు టైం ఎలా కుదురుతుందండి వీటన్నిటికి? వినిపించ విన్ అంటే లిరిసిస్ట్ అంటే నేను వాయిస్ బ్రేక్ అవుతుందండి? యామ్ ఐ క్లియర్? వాయిస్ బ్రేక్ అవుతుంది. యాహ్! మీరు యాహ్! క్లియర్‌గా వినిపిస్తుందండి నాకు. మీరు చెప్పండి. యాహ్! లిరిసిస్ట్ అంటే పెద్ద పెద్దగా ఏం రాయనండి. కాకపోతే ఏంటంటే నాకు సంథింగ్ ఇప్పుడు ఏదైనా చిన్న ఇష్యూ జరిగింది. ఒక మనిషిని ఒక మాట అనటం కంటే కూడా అది పేపర్ మీద పెడితే సంథింగ్ ఒక భావం బాగొస్తుందనిపిస్తుంది. గొడవ పడటము, లేకపోతే దాని గురించి డిస్కషన్ పెట్టడం నాకిష్టం ఉండదు. సో, ఆ పేపరే నా స్నేహితుడవుతాడు. పెన్ను పట్టుకోంగానే నాకు అలా వచ్చేస్తూ ఉంటాయి అంతే. ఆ వావ్! సిట్యుయేషన్‌కి అంతే. సూపర్. నెక్స్ట్, నెక్స్ట్ క్వెషన్ అడిగిన తర్వాత ఇంకొక వీటి గురించి ఇంకొన్ని తెలుసుకుందాం. జ్ఞానదంతాలు ఎక్కువగా పెయిన్ వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీకేస్తూ ఉంటారు. ఎందుకు? వాటికి రూట్ కెనాల్ చేయించడం కుదరదంటారా? సో, ఎందుకు పీకేస్తారు? యాహ్! యాక్చువల్‌గా ఇప్పుడు మీరు అపెండిసైటిస్ అనే ఎమర్జెన్సీ పెయిన్ ట్రీట్మెంట్ వినే ఉంటారు. చాలా యాహ్! మందికి పొత్తి కడుపులో నొప్పొస్తూ ఉంటుంది. అది 24 అవర్స్ అలో ఎమర్జెన్సీ చేయించుకోవాలని చెప్తారు. ఎందువల్ల? ఆ అపెండిక్స్ అనేది జనరేషన్స్ వెళ్ళే కొద్దీ అంతరించిపోయే ఆర్గాన్ అన్నమాట. అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత అసలు అపెండిక్స్ అనేది ఉండేది అని పుస్తకాల్లో చదువుతాం. సో, అలానే జ్ఞానదంతాలు గూడా మన ఫ్యూచర్ ఒక 5, 6 జనరేషన్స్ తర్వాత రావు. దే ఆర్ గోయింగ్ రియల్లీ? టు బి వెస్టీజియల్ అన్నమాట. వెస్టీజియల్ ఆర్గన్‌గా అయ్యే ముందు చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనిషి కూడా చిన్న మంకీ రూపం దగ్గర నుంచి ఇంత ట్రాన్స్‌ఫార్మేషన్ ఎలా జరిగిందో, ఈ పులుపు జ్ఞానదంతాలు అవి వెళ్ళిపోయే ముందు ఇంత మెస్ క్రియేట్ చేస్తున్నాయి. కొంతమందికి ఇలా పడుకొనొస్తున్నాయి. కొంతమందికి ఇలా వంకరగా నిల్చొనొస్తున్నాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో అక్కడ రూట్ కెనాల్ చేసి కాపాడే సిట్యుయేషన్స్ లేని పక్షంలో అయితే సర్జికల్‌గా రిమూవ్ చేయటమే దానికున్న ట్రీట్మెంట్ ఆప్షన్. ఓహ్! ఓకే. అదర్ దాన్ దట్ వాటిని పీకేయాలి అనే ఇదేం లేదు. నేచురల్‌గా నార్మల్ మిగతా పళ్ళలాగే వస్తే కనుక వాటిని సేవ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ రవికుమార్ గారు ఒక క్వెషన్ అడిగారండి. టీత్ వీక్ అయితే టంగ్ పుష్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆ టీత్ ఊడిపోతుంది. ఇది ఇన్ఫెక్షన్ అంటారా? ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు రవికుమార్ గారు. ఎస్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్ గా ఇది చాలా మందికి ఏంటి అంటే పళ్ళు, ముందర పళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు పన్ను ఒక చోట తీసామనుకోండి, అక్కడ ఒక ఖాళీ స్పేస్ అవ్వగానే నాలుక ఆటోమేటికల్లీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అక్కడ ఏదో లేదు, నాకు ఉండాల్సి లేదు అని వెల్తిని వెతుక్కుంటూ ఉంటుంది నాలిక. ఇన్ ద సేమ్ వే ఇక్కడ పళ్ళు లూజ్ అయినప్పుడు ఏం చేయాలంటే టంగ్ ఏదో సపోర్ట్ ఇద్దామన్న ఉద్దేశం వెళ్ళిపోతుంది. నరం లేని నాలుక అంటారు కానీ నరం ఉందండి నాలుగుకి. కాకపోతే ఏంటంటే అది ఏదో చేద్దామని తాపత్రయపడుతూ ఉంటుంది. దానివల్లే సమస్యలు ప్రపంచంలో ఫామ్ అవుతున్నాయి. సో ఇలా తొయ్యటం వల్ల ఆ పళ్ళు ఇంకా ఎక్స్టర్నల్ ప్రెషర్ కి గురయ్యి ఆల్రెడీ చిగుళ్ళు వీక్ గా ఉండి ఎముక వీక్ గా ఉండటం వల్లే కదలటం అనేది జరుగుతుంది. సో ఇది ఇంకా ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టడం వల్ల అవి బాగా కదలటం జరుగుతుంది. సో అలాంటి సిచ్యుయేషన్ లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఓకే. జ్యోతీశ్వర్ గారు అడుగుతున్నారండి. టీత్ క్యాన్సర్ వస్తుంటుంది కదా కొంతమందికి. వల్ల చనిపోయే అవకాశాలున్నాయా? ఎలా క్యూర్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. సార్, ఓరల్ క్యాన్సర్ అంటే ఓరల్ యాక్చువల్ గా నోటికి సంబంధించిన క్యాన్సర్ అనేది మనం చేజేతులారా మనం తయారు చేసుకున్నదే. అది ఏది దేవుడిచ్చిన లేకపోతే ఎవరి వల్ల వచ్చింది కాదు. మనం చేజేతులారా సిగరెట్ కాల్చడమో లేకపోతే తంబాకు నోట్లో పెట్టుకొని ఇచ్చేయటం వల్లనో, లేకపోతే ఎక్కడో గాని షార్ప్ టూత్ పన్ను, చాలా షార్ప్ పన్ను ఉండి అది బాగా దిగి 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 ఇంజురేషన్ అయ్యి వచ్చే క్యాన్సర్ అయితే చాలా రేర్. బట్ ఈ టొబాకో ప్రోడక్ట్స్ యూజ్ చేయటం వల్ల ఎక్కువగా ఓరల్ క్యాన్సర్ వస్తుంది. ఇవి మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, మనం రెగ్యులర్ గా సినిమాలు చూస్తూనే ఉంటాం. ప్రతి సినిమాకి ముందు ఒక ట్రైలర్ వేస్తూనే ఉంటాడు, ఇది చెయ్యొద్దు అని చెప్పి. స్టాట్యూటరీ వార్నింగ్ సిగరెట్ ప్యాకెట్ మీద చదువుతూనే ఉంటాం, కానీ అందరం కాలుస్తూనే ఉంటారు. సో ఇది మన చేంజ్ వచ్చిన తర్వాత రెండోది ఏంటి అంటే, దీనికి పర్మనెంట్ గా క్యూర్ అంటే ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అయితే ఒక ట్రీట్మెంట్, లేదు ఫైనల్ స్టేజ్ లో వస్తే దవళ్ళు కోసేసి 2 గాజులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు, చెప్పలేం. ఓకే. అండ్ చాలా మందికి Yeah. బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. బ్యాడ్ బ్రీతింగ్, బ్యాడ్ స్మెల్ ఎవరితోనో మాట్లాడినప్పుడు ఇలా వస్తూ ఉంటుంది. ఎందుకొస్తుంది? ఎలాంటి కేరింగ్ తీసుకుంటే రాకుండా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్ గా నోటిలో గార అంటే ఫుడ్ తిన్న తర్వాత ఒక లేయర్ ని ఫామ్ చేసే ఇది మనకు ఉంటుంది. న్యాచురల్ గానే మన నోట్లో చిన్న బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి, అవి హెల్తీ బ్యాక్టీరియా. అలా కాకుండా ఈ ఫుడ్ మీద కనుక బయట మనకి రోగాన్ని క్రియేట్ చేసే బ్యాక్టీరియా యాక్ట్ చేస్తే ఈ గార అనేది ఫామ్ అవుతుంది. అది పళ్ళకి మధ్యలో థిక్ గా బ్యాండ్స్ లాగా లేకపోతే లేయర్ లాగా అయినా ఉండొచ్చు. సో దీని వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా క్రియేట్ చేసే కెమికల్ మెకానిజం లో మనకి ఆ హాలిటోసిస్ అంటే బ్యాడ్ బ్రెత్ అనేది చెప్తాం. ఆ బ్యాడ్ బ్రెత్ అనేది వస్తుంది. ఒక్కొక్కసారి మనం సల్ఫర్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు గార్లిక్ తింటే కూడా నోరు వాసన వస్తుంది, చూసారా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆనియన్స్ అవును. తిన్నా నోరు వాసన ఆనియన్స్. వస్తుంది. సో ఇవన్నీ సల్ఫర్ ప్రోడక్ట్స్ వల్ల ఆ బ్యాక్టీరియా, ఓరల్ బ్యాక్టీరియా రియాక్ట్ అయినప్పుడు బ్యాడ్ బ్రెత్ వస్తుంది. సో దీనికి మీరు చేయగలిగేది ఏంటి అంటే, నోట్లో ఏ విధమైన సమస్య ఉందా లేదా అనేది ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. రెండోది, రెగ్యులర్ బేసిస్ మీదే మీకు ఇలా బ్యాడ్ స్మెల్ ఏదైనా తిన్నప్పుడు అనిపించింది అనుకోండి, జస్ట్ క్లోర్హెక్సిడిన్ గ్లూకోనేట్ అని చెప్పి మన లిస్ట్రిన్ ఇలాంటి మౌత్ వాషెస్ జనరల్ గా దొరుకుతాయి. సో ఆ మౌత్ వాష్ ఒకటి ఆ నిమిషం ఒక 5 to 10 ml వాటర్ లో డైల్యూట్ చేసేసి గార్గిల్ చేసుకుంటే ఇట్ విల్ రిలీవ్ యువర్ ప్రాబ్లం అన్నమాట. యెస్. అండ్ చాలా మందికి బ్రషింగ్ చేసేటప్పుడు బ్లడ్ రావడము, ఇలా చిగుర్లు వాపు రావడము, దానివల్ల కొంచెం బ్లీడింగ్ అట్లా అవ్వడము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటారు? యాక్చువల్ గా లేడీస్ లో వచ్చేసరికి ప్రెగ్నెన్సీ వల్ల గానీ లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల గానీ ఈ రోజుల్లో కొంచెం చిగుళ్ళ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఈ చిగుళ్ళ సమస్యలు అనేవి కనపడుతున్నాయి. అండ్ మచ్ ఆఫ్ థింగ్ థైరాయిడ్ ఇన్హెరిటెడ్ గా ఎవరికైనా ఉంటే వాళ్ళల్లో కూడా ఈ చిగుళ్ళ సమస్యలు మనకు కనపడతాయి. చిగుళ్ళ సమస్య ఉంది అని తెలియటానికి మనకి వన్ ఆఫ్ ది సిమ్టమ్ ఏంటంటే ఈ బ్లీడింగ్ గమ్స్. బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తుంది అనమాట. సో అది ఇంకా పెరిగి పెద్దదయ్యే కొద్దీ పళ్ళు కదలటము లేకపోతే బ్యాడ్ బ్రెత్ పెరగటము ఇవన్నీ దానిలో అసోసియేటెడ్ సిమ్టమ్స్. సో
మేల్ పర్సన్స్ లో కూడా షుగర్ లెవెల్స్ పెరిగినా, లేకపోతే ఏదైనా అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకేదైనా సిస్టమిక్ డిసీజెస్ అసోసియేట్ అయి ఉన్నా కూడా ఈ చిగుళ్ళ సమస్య వచ్చినప్పుడు బ్లీడింగ్ గమ్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. దీనికి ఏంటి అంటే రెగ్యులర్ బేసిస్ ఆఫ్ ఎవ్రీ 6 months to 1 year స్కేలింగ్ అనేది మ్యాండేటరీ అన్నమాట. వీళ్ళకి క్లీన్ చేయించుకోవాలి, పళ్ళు క్లీన్ చేయించుకొని దానికి సంబంధించిన పేస్ట్ ఆయింట్మెంట్స్ రికమెండ్ చేస్తాం. యా. నెక్స్ట్ అట్లూరి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. వాళ్ళ పాపకి 15 years నోస్ దగ్గర చిగురు పెరిగిందంట. పళ్ళు పెరిగిపోతున్నాయి, ఏం చేయమంటారు అని అడుగుతున్నారండి. యాక్చువల్ గా హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అంటాం సార్. హై ఫ్రీనల్ అటాచ్మెంట్ నాకు తెలిసి మీరు చెప్పేది అప్పర్ లిప్ నుంచి ఇక్కడ పళ్ళకి మధ్యలో అటాచ్మెంట్ ఉంటుంది. ఆ హై ఫ్రీనల్ అటాచ్మెంట్ యాక్చువల్ గా రిలీవ్ చేయకపోతే ఆ పళ్ళకి మధ్యలో స్పేస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో చిన్నపాటి లేజర్ సర్జరీ ఉంటుంది, అది జస్ట్ లేజర్ పెయిన్లెస్ సర్జరీ. దాంతో ఆ ఫ్రీనల్ అటాచ్మెంట్ రిలీవ్ చేసి ఆర్థోడి ట్రీట్మెంట్ ఏమైనా నెసెసరీ ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే చెప్తారు దాన్ని బట్టి. జస్ట్ ఇంకా టీత్ మీద టీత్ రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని పృథ్వీరాజ్ గారు అడుగుతున్నారండి. అయ్యో, చాలా టీత్ మీద టీత్ వస్తానండి అదృష్టం అంటారండి మన పెద్దవాళ్ళందరూ. యాక్చువల్ గా ఈ ఈ సిచ్యుయేషన్ లో నేను మీకు ఒకటి చెప్దాం అనుకున్నా. మనకి ప్రాబ్లం కానిది ఏది ప్రాబ్లం కాదు. అంటే ఇప్పుడు మీకు పన్ను ఉంది, దాని వల్ల మీకేం డిస్టర్బెన్స్ లేదు. చూసేవాడు ఎవడో అది పళ్ళెత్తు అన్నాడని ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఏం లేదు. మనకి ఎంత కన్వీనియంట్ గా ఉందో అంతవరకు ఇబ్బంది లేదు. కాకపోతే ఎక్కువ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయి ఇరుక్కుపోయి అక్కడ పుచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఎక్కువ కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేయించుకోండి. నెక్స్ట్ యా, ప్రజెంట్ మనం కరోనా సిచ్యువేషన్స్ లో ఉన్నాము, ఎలాంటి కేరింగ్ తీసుకోవాలంటారు? అండ్ చాలా మంది కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. ఇస్ దట్ ట్రూ? నిజమేనంటారా? అంటే కరోనా వల్ల వస్తున్నాయా ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్? యాక్చువల్ గా కరోనా వల్ల వస్తున్నాయా అని మీరు అడిగిన క్వశ్చన్ కి అసలు కరోనా వస్తున్న కారణం ఏంటంటే మనలో నిర్లక్ష్యమే. చాలా మంది ఫస్ట్ వేవ్ అయిపోగానే ఏం కాదులే మనకి రాదులే అని వెళ్ళిపోయాము. సో దాని వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కరోనా వల్ల 90% ఆఫ్ ది పీపుల్ చాలా సివియర్ గా సఫర్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యి రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. సో వాళ్ళకి అక్కడ ఇచ్చే కార్టికోస్టిరాయిడ్ థెరపీ అంటే ఈ స్టిరాయిడ్స్ ఏవైతే వాడతారో వాటి వల్ల ఇమ్యూనిటీ అనేది జనరల్ గా సప్రెస్ అయిపోతుంది. సప్రెస్ అయిపోయినప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ ఎక్కడ వీకర్ పార్ట్స్ ఉంటాయో వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. టీత్ కూడా ఎక్సెప్షన్ కాదు. సో టీత్ రిలేటెడ్ గా ఇప్పుడు మ్యూకార్ మైకోసిస్ అని చెప్పి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, ఇంకా కొత్తగా పింక్ రెడ్ ఏమేమి వస్తాయో తెలీదు. బట్ ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఇది వరకు నుంచి ఉన్నవే, అంటే మనకు తెలుసు. బట్ ఏంటంటే ఇంత సివియారిటీతో వింటాం ఇదే ఫస్ట్ టైం. బ్లాక్ ఫంగస్ గానీ వైట్ ఫంగస్ గానీ జనరల్ గా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే షుగర్ గానీ లేకపోతే అదర్ హెచ్ఐవి ఇలా ఎయిడ్స్ వీటితో సఫర్ అయ్యే వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఇవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్టిరాయిడ్ థెరపీ తర్వాత ఆక్సిజన్ ఇంట్యూబేషన్స్ ఇప్పుడు ఈ కరోనా టైంలో చేస్తుండటం వల్ల ఇది బాగా విగరస్ అయిపోయి అది పళ్ళల్లో కూడా సిమ్టమ్స్ చూపిస్తోంది. పస్ డిశ్చార్జ్ ఉంటుంది, చీము లోపల నుంచి నోట్లోంచి చీము రావటము, పళ్ళు లూజ్ అయిపోవటము, తర్వాత ఈ విపరీతమైన పెయిన్, ఈ పార్ట్ లో విపరీతమైన పెయిన్ అండ్ కళ్ళ చుట్టూత పెయిన్, ఇవన్నీ నోటీస్ చేస్తున్నాం విత్ ఫీవర్. సో పోస్ట్ కోవిడ్ గా కేసెస్ అనేవి బాగానే నమోదు అవుతున్నాయి. బట్ ఏంటంటే పోస్ట్ కోవిడ్ కేర్ మీరు ఏం చేయాలి అంటే వెంటనే ఫంగల్ ఇన్ఫెక్షన్ అని సస్పెక్ట్ చేసిన వెంటనే మేము ఫంగల్ ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేసుకుంటూ ఎయిడెడ్ గా వాళ్ళకి సపోర్టివ్ థెరపీ ఇస్తున్నాం అనమాట. ఇందాక దానికి బిఫోర్ అడిగాను కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కరోనా సిచ్యువేషన్స్ లో? అంటే ఎక్కువ మనకు మౌత్ వల్ల నోస్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాం కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జనరల్ గా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ వల్లే కోవిడ్ అనేది బాగా స్ప్రెడ్ అవుతోంది కాబట్టి డబల్ మౌత్ మాస్కింగ్ అనేది యాజ్ మ్యాండేటరీ చేసిన గవర్నమెంట్ రూల్. డబల్ మౌత్ మాస్కింగ్ కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ మీరు కనుక అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్తే
ఫస్ట్ మౌత్ మాస్క్ రిమూవ్ చేయకండి, ఎందుకంటే జనరల్ గా అంతసేపు పెట్టుకున్న తర్వాత మనకు ఊపిరి ఆడక ఫస్ట్ బయట నుంచి రాగానే మౌత్ మాస్క్ తీస్తాం. కాదు, ఫస్ట్ చక్కగా చేయి కడుక్కోండి. చేయి కడుక్కున్న తర్వాత వైప్ చేసుకొని నీట్ గా, అప్పుడు ఈ రింగ్స్ దగ్గర రిమూవ్ చేసి ఆ రింగ్ తోనే పడేసేయండి. డోంట్ టచ్, ఈ పార్ట్ ని టచ్ చేయొద్దు. బయట వెంపు సర్జికల్ మాస్క్ వేసుకోండి, లోపల కాటన్ మాస్క్ వేసుకోండి, సచ్ దట్ మీకు కొంచెం అది మెత్తగా ఉండటం వల్ల బ్రీతబుల్ గా ఉంటుంది, అంత ఇబ్బంది పెట్టదు. అండ్ థర్డ్లీ ఏంటంటే రోజు ఒక 2 to 3 times బెటాడిన్, పొవిడిన్ ఐడిన్ మౌత్ గార్గిల్ అని దొరుకుతుంది. సో ఆ మౌత్ గార్గిల్ ఒక 5 to 10 ml, మీకు మొన్న నేను ఇందాక చెప్పాను చూసారా సాల్ట్ వాటర్ గార్గిల్ ఎలా చేస్తారో అలానే ల్యూక్ వామ్ వాటర్ లో ఒక చిన్న టీ గ్లాస్ తీసుకోండి, అందులో 5 ml to 10 ml వేయండి, బాగా పుక్కిలిచ్చండి. అంటే ఈ గొంతు వరకు, ఇదివరకు ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్ళు గుర్తుందా మీ అందరికి? సో అలాగనమాట, ఆ గొంతు వరకు గార్గిల్ అవ్వాలి. అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కంప్లీట్ అయ్యేంత వరకు చేసి ఆపేయటం. దాని వల్ల చాలా ఎఫికసీ ఉంది. మేమైతే డెంటిస్ట్రీలో మేము ట్రీట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత రెగ్యులర్ గా ఫస్ట్ మౌత్ మాస్క్ హ్యాండ్ వాష్ చేసుకొని మౌత్ మాస్క్ తీసిన తర్వాత చేసే పని అదే. యా ఇప్పుడు డబుల్ మాస్క్ గురించి చెప్పారు కదా, రవికుమార్ గారు అడుగుతున్నారు డబుల్ మాస్క్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. సార్ ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు వాళ్ళతో అవసరం కంపల్సరీ బయటికి వెళ్ళాలి వాళ్ళు అంటే మాత్రం సీ టు ఇట్ పబ్లిక్ ఎక్కువగా ఉన్న ఏరియాలో కాకుండా కొంచెం ఐసోలేటెడ్ ఏరియాలో వాళ్ళని ఉంచడానికి ట్రై చేయండి. అండ్ జనాలు ఎక్స్పోజ్ అయ్యే ఏరియా ఉంది అనుకుంటే మాత్రం కంపల్సరీ డబల్ మాస్కింగ్ వాళ్ళకి బాగా అవసరం. ఎందుకు అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో డబల్ మాస్కింగ్ ఆ పబ్లిక్ అటెన్షన్ ఉన్న ఏరియాస్ లో మాత్రం డబల్ మాస్కింగ్ అడ్వైజబుల్. లేని పక్షంలో కాటన్ మాస్క్ న్యాచురల్ గా ఒక సింగిల్ మాస్క్ వేసి వాళ్ళు దూరంగా ఉండొచ్చు జనాలకి. ఎస్. అండ్ మీరు ఈ కరోనా కోవిడ్ సిచ్యువేషన్స్ లో మీ క్లినిక్ లో అంటే మీరు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎంతో మంది పేషెంట్స్ ని చూస్తూ ఉంటారు కాబట్టి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యా, యాక్చువల్ గా ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే మ్యాన్ టు మ్యాన్, మనం ఇప్పుడు బాగా సివియర్ ప్రాబ్లం ఉంటే వీ కెన్ ట్రీట్ ఇట్ అన్నమాట ఈ క్లినిక్స్ లో. బట్ దీనికంటే ముందు ఇదివరకు మేమేం చేసేవాళ్ళం అంటే, నేను నా టైం షెడ్యూల్ ని మేనేజ్ చేసుకోవడానికి అపాయింట్మెంట్ బేసిస్ మీదే పెట్టేదాన్ని కేసెస్. అంటే ఇప్పుడు మీకు 9 o'clock కి షెడ్యూల్ ఇచ్చాను అనుకోండి, ఇంకో పేషెంట్ 9 o'clock కి కూర్చోబెట్టను, గుంపులుగా ఇక్కడ కూర్చోబెట్టి నాకు ఇంతమంది పేషెంట్స్ ఉన్నారని షో అప్ ఎప్పుడు చేయలే. సో ఇప్పుడు అదే సిచ్యువేషన్ అన్ని హాస్పిటల్స్ లోనూ జరుగుతోంది. 9 o'clock కి ఒక పేషెంట్ కి అపాయింట్మెంట్ ఇస్తే 10 o'clock కి అదర్ పేషెంట్ షుడ్ కమ్. ఇతను ఉన్నప్పుడు అతను ఇంటరాక్ట్ చేయట్లేదు. సో ఈ సిచ్యువేషన్, ఈ సిస్టమ్ నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. సో నాకు కొత్తగా ఏమనిపించలేదు. అండ్ రెండోది వచ్చేసరికి టెలి కన్సల్టేషన్ అనేది బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఇదివరకు దాకా ఏంటంటే టెలి కన్సల్టేషన్ కి అంత ప్రయారిటీ ఉండేది కాదు. ఇప్పుడు చిన్న చిన్న వాటికి టెలి కన్సల్టేషన్ లోనే క్యూర్ అనేది మనం చేయగలుగుతున్నాం. అండ్ ఇంకా సివియర్ కేసెస్ అయితే తప్పదు, పీపీఈ కిట్ వేసుకోవాలి, పేషెంట్ ని శానిటైజేషన్ స్ప్రేతో ఫుల్ గా తడిపేయాలి, అండ్ థర్మల్ చెకప్, యాజ్ యూ ఆల్ నో, ఇంక ఇవన్నీ రెగ్యులర్ బేసిస్ మీద నడపాల్సినవే. అండ్ ఏదైనా ఇంకా నోట్ లో సంబంధించిన ట్రీట్మెంట్స్ జనరల్ గా ఎయిరోసాల్స్ అంటే చిన్న చిన్న డ్రాప్లెట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇవి ప్రివెంట్ చేయడానికి మేము రబ్బర్ డ్యామ్ కానీ లేకపోతే అదర్ కొంచెం సేఫ్ గార్డింగ్ టెక్నిక్స్ ని వాడుకుంటున్నాం. అండ్ పెట్టుడు పళ్ళు చాలా మంది, కొంతమందికి అవసరం పడుతూ ఉంటుంది, పెట్టించుకుంటూ ఉంటారు. పర్మనెంట్ గా పెట్టించుకునేవి కొన్ని ఉంటాయి, అండ్ సెట్స్ అంటే తీసి పెట్టుకునేవి కొన్ని ఉంటాయి. సో ఎవరికి ఎలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా? అండ్ అక్కడి వరకు. యంగర్ అడల్ట్స్ అంటే ఇప్పుడు 45-50 years ఏజ్ వాళ్ళు ఒకటో రెండో పళ్ళు ఊడిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అటు ఇటు సపోర్టింగ్ టీత్ ఉన్నాయనుకోండి, వీ కెన్ సజెస్ట్ ఫిక్స్డ్ అనే దానికి సజెస్ట్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళలో ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఇంప్లాంట్ అయితే ఇంకా బెస్ట్ అన్నమాట. ఎందుకు అంటే డైరెక్ట్ గా ఆ ఏరియాలో ఎక్కడైతే పన్ను లేదో అక్కడ ఒక స్క్రూ ప్లేస్ చేసి దాని మీద క్యాప్ వస్తుంది. సో ఇంప్లాంట్ అనేది మచ్ అడ్వాన్స్ టెక్నాలజీ. వెరాజ్ పెద్దవాళ్ళు ఉంటారు 60 years 70 years అబౌవ్, వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 75% ఆఫ్ ది పళ్ళు ఊడిపోయి ఉండొచ్చు, ఒక 10% ఆఫ్ ది పళ్ళే ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో ఏంటి అంటే
మనం జనరల్లీ రిమూవబుల్ డెంచర్ కి వెళ్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎముక సపోర్ట్ ఉండదు, పళ్ళు కూడా అంత గట్టిగా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళలో రిమూవబుల్ ప్రాసెసెస్ కి వెళ్తాం అనమాట. అండ్ ఫ్రూట్స్ ని కొరుక్కొని తినడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి ఒక వ్యూయర్ అడిగారనమాట, జ్యోతిష్వర్ గారు. యాక్చువల్ గా ఫ్రూట్స్ డైరెక్ట్ గానే కొరుక్కొనే తినాలి సార్. మన పళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయో అదే మనకి ఒక ఇండికేషన్ అన్నమాట. సో మీరు ఏదైనా ట్రై చేయండి. యాపిల్ తినొచ్చు, జామకాయ తినొచ్చు, డైరెక్ట్ గా కొరికే తినండి. ఎందుకంటే దట్ గివ్స్ యువర్ మజిల్స్, ఈ బుగ్గ మజిల్స్ కి ఎక్సర్సైజ్ అన్నమాట. చూయింగ్ గమ్ కూడా అందుకే నవలమంటాం మేము. కొంతమంది పేషెంట్స్ కి మౌత్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి మజిల్ యాక్టివిటీ పెరగడం కోసం చూయింగ్ గమ్స్ ని సజెస్ట్ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా కానీ న్యాచురల్ గా పండుని పండులా కొరికి షుగర్ కేన్ నోట్ తో పీకి తింటేనే కరెక్ట్ అన్నమాట. మీ పళ్ళు బాగున్నాయని అర్థం. ఇది వరకు వాళ్ళు అందుకే అంత చక్కగా కండలు కండలు తినేవాళ్ళు. మనం ఇప్పుడేమో ఒక్క ముక్క తినేసరికి అమ్మ పన్ను నొప్పి అంటాం. ఇప్పుడు మీరు చెప్పారు కదా! చూయింగ్ గమ్ అని చెప్పి. అది కూడా ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు కదా! చూయింగ్ గమ్స్ చాలా మంది ఎక్కువగా నములుతూ ఒకప్పుడు బాగా ఉండేది చెప్పాలంటే. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. బట్ చాలా మందికి అంటే అలవాటు ఉంటుంది. అంటే చూయింగ్ గమ్ అంటే మీరన్నట్టు మన అంటే కంపెనీ పేర్లు గుర్తులేదు. ఇదివరకు చిన్నప్పుడు తిన్నాము. సెంటర్ ఫ్రెష్, సెంటర్ ఫ్రెష్, సెంటర్ ఫ్రెష్, తర్వాత అలాగే బబుల్ గమ్స్ లో చాలా బబుల్ గమ్. వెరైటీస్, బబ్లు ఏవో వెరైటీస్ ఉండేవి. సో యాహ్! అవన్నీ ఏంటంటే యాడెడ్ షుగర్స్ ఉంటాయి. సో వాటి వల్ల షుగర్స్ వల్ల మనకి పళ్ళకి ప్రాబ్లం వస్తుందని అవాయిడ్ చేయడం తప్పితే, ఇప్పుడు జైలిటాల్ తో మిక్స్ చేసి అంటే ఆర్టిఫిషియల్ షుగర్ వాళ్ళకి ఎలా అయితే షుగర్ సప్లిమెంట్ టాబ్లెట్ వచ్చిందో వీటిలో కూడా అలా వచ్చినాయి అన్నమాట. సో అవి మేము జనరల్ గా మౌత్ ఎక్సర్సైజ్ కి అడ్వైస్ చేస్తాం. యాహ్! థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎందుకొస్తుంది అని అడుగుతున్నారు రవికుమార్ గారు. రూట్ ఇన్ఫెక్షన్ అంటే సార్ దేర్ ఆర్ థ్రోట్ న థ్రోట్ ఇన్ఫెక్షన్. థ్రోట్ ఇన్ఫెక్షన్ కి దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కాజెస్ సార్. ఇప్పుడు మీరు జనరల్ గా బయట నుంచి ఏదైనా డస్ట్ అలర్జిక్ ఇవి ఇన్హేల్ చేసినప్పుడు గానీ, లోపలికి పీల్చుకున్నప్పుడు గానీ, లేకపోతే లంగ్స్ కి సంబంధించి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా థ్రోట్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు నోట్ నుంచి వచ్చిందా అది, లేకపోతే ఈఎన్టీ ప్రాబ్లం ద్వారా వచ్చిందా అనేది ఆ అండర్లయింగ్ కాజ్ ని బట్టి థ్రోట్ ఇన్ఫెక్షన్ కి మనం ఇది చెప్పగలం. ఇది సిమ్టమ్ మాత్రమే, అది డిసీజ్ కాదు థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది. అంటే జలుబు కామన్ కోల్డ్ వచ్చినప్పుడు వస్తుంది, కోవిడ్ వచ్చినప్పుడు వస్తుంది, అలాగే ఏదైనా కొంచెం గొంతుకి సంబంధించి ఇరిటేషన్ వచ్చేవి ఏమైనా తీసుకున్నా వస్తుంది. సో అందుకని అది ఒక జస్ట్ సిమ్టమ్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. అండ్ పృథ్వీరాజ్ గారు అడుగుతున్నారు. జిరోస్టోమియా ఐ మీన్ డ్రై మౌత్ అంటే ఆ డిసీజ్ ఏంటి? క్యూర్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి. సార్ జిరోస్టోమియా అసలు సైంటిఫిక్ టర్మ్ వింటుంటే మంచి మనసుకి ఆహ్లాదంగా ఉంది. ఎందుకంటే జిరోస్టోమియా అనేది ఈ ఒక సిమ్టమ్. అంటే ఇప్పుడు మీకు లోపల సిస్టమిక్ గా ఏదైనా డిసీజెస్ అంటే డయాబెటిస్ ఉంటే చాలా మంది నోరు ఆర్చుకుపోతుందండి, ఎండిపోయినట్టు అయిపోయిందని చెప్తారు. అలాగే మీకు సెలైవరీ గ్లాండ్స్ లోపల మనకి ఉమ్మిని క్రియేట్ చేసే గ్రంథులు ఏవైతే ఉంటాయో వాటిలో కనుక ఏదైనా ఫాల్ట్స్ ఉంటాయి, అంటే స్టోన్స్ ఉన్నా లేకపోతే వాటికి సంబంధించి ఏదైనా ఎయిడెడ్ డిసీజెస్ ఉన్నా కూడా నోరులో సెలైవా ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనకి నోరు డ్రైగా అయిపోతుంది అనమాట. జనరల్ గా అది రీజన్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తాము. బట్ వైటమిన్ సి చూయింగ్ చేయటం వల్ల, తర్వాత వాటికి సంబంధించిన డ్రై మౌత్ ని అవాయిడ్ చేసే మౌత్ రిన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎలా అయితే నేను పోవిడినైడిన్ గార్గిల్ చెప్పాను, అలాగే జిరోస్టోమియా కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ సిచ్యువేషన్ కి మనం దాని ఎయిడెడ్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ రావాలి. వైటమిన్ సి సప్లిమెంటేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్. కొంచెం మనకి సెలైవరీ గ్లాండ్స్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఇంకొన్ని క్వెషన్స్ డెంటల్ గురించి అడిగే ముందు, మీరు పోడ్‌కాస్టింగ్స్ చాలా చేశారు అని విన్నాము. అండ్ నేను కూడా కొన్ని పోడ్‌కాస్టింగ్స్ విన్నాను. మీ వాయిస్ అయితే చాలా బాగుందండి నిజంగా. థ్యాంక్ యూ అండి. సో, పోడ్‌కాస్టింగ్ ఎలా ఇంట్రెస్ట్ మీకు? యాక్చువల్లీ పాడ్కాస్ట్ అంటే ఏంటో ఫస్ట్ నాకేం తెలీదు. న్యూట్రిట్ లైఫ్ అని చెప్పి జ్యోతిశ్రీ గారు, ఆవిడ ఒక సోషల్ కాజ్ తో షీ స్టార్టెడ్ విమెన్ ఎంపవర్మెంట్ యాజ్ వెల్ యాజ్ పాత ట్రెడిషనల్ ఫుడ్ వెరైటీస్ ని నలుగురికి పరిచయం చేయాలి. ఇప్పుడు సెరిలాక్ పెడుతున్న పిల్లలకి ఇదివరకు మన అమ్మమ్మలు వాళ్ళు ఉంటే ఎలాంటి ఫుడ్ పెట్టేవాళ్ళు, మనకి ఎంత బలమైన ఆహారం పెట్టేవాళ్ళు అనే కాజ్ తో ఆవిడ ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఆవిడ ఒకసారి ఇలా పాడ్కాస్టింగ్ సంబంధించి ఆడిషన్స్ ఉన్నాయని చెప్తే నేను అది చూసి ఐ అటెంప్టెడ్ ఫర్ ఇట్.
అందులో లక్కీలీ నేను ఐ వాజ్ ద ఫస్ట్ విన్నర్ ఇన్ సూపర్. ఆడిషన్స్ అన్నమాట. సో దాని ద్వారా #లైఫ్ అని చెప్పి స్పాటిఫై, గానా, గూగుల్ పాడ్కాస్ట్ వీటన్నిటిలోనూ మా పాడ్కాస్ట్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ రీసెంట్లీ సంవేద్ సాగాస్ అని మీరు అందరూ వినే ఉంటారు. ఆయన సంవేద్ గారితో నేను ఐఎమ్ టేకింగ్ క్లాసెస్ అండ్ ఆల్. సో నా అంతటి నేనుగా కూడా ఓన్ గా పాడ్కాస్ట్ స్టార్ట్ చేసుకోవాలని తాపత్రయం. ఈ లోపు అశోక్ గారి ద్వారా మన వాయిస్ లో కూడా నేను పాడ్కాస్ట్ చేస్తున్నాను అనమాట. యెస్. మన శ్రవంతి గారు, డాక్టర్ శ్రవంతి గారు నెక్స్ట్ మన వాయిస్‌లో కూడా పాడ్‌కాస్ట్‌లు స్టార్ట్ చేస్తున్నారనమాట. సో, కమింగ్ సూన్ వచ్చేస్తాయి. అండ్ మీ పాడ్‌కాస్ట్‌లలో మాతృదేవో భవ విన్నాను నేను. అండ్ ఉప్పులాంటి భారతీయుడు. సో, ఇలా చాలా పాడ్‌కాస్ట్‌లు విన్నాననమాట. నేను నిజంగా అండి మీ వాయిస్ అయితే చాలా అనిపించింది నాకు థ్యాంక్ యూ అండి. విన్నప్పుడు. థ్యాంక్ యూ. యెస్. సో, అంటే ఇన్ని డిఫరెంట్‌గా ఒక ఒరేటర్‌గా, లిరిసిస్ట్‌గా అండ్ లెక్చరర్, పాడ్‌కాస్టింగ్ హౌ యూ విల్ మేనేజ్ యువర్ టైమ్? అసలు మీకు టైం ఎలా సరిపోతుంది? యాక్చువల్‌గా నాకు ఇంట్లో చాలా సపోర్టివ్ అండి. నా పిల్లల దగ్గర నుంచి మా హస్బెండ్ ముగ్గురు నేను ఏదైనా చేస్తాను అంటే, నువ్వు వెళ్లి చేసుకో. మేము మేనేజ్ చేసుకుంటాం. వాళ్ళు నిజంగా అంత కోఆపరేట్ చేయబట్టేనేమో నేను ఈ రోజు ఇన్ని డిఫరెంట్ ఫీల్డ్స్‌లో కాళ్ళు పెట్టగలిగానని అనిపిస్తుంది. ఈవెన్ నేను పొద్దున్నే 5:00కి లేచి పాడ్కాస్ట్ రికార్డ్ చేసుకుంటాను. మా హస్బెండ్ 4:00కే లేస్తారు. సో ఆయన 4కే లేచినప్పుడు నేను ఏదైనా ప్రాసెస్ లో ఉంటే ఆయన అసలు హీ విల్ నాట్ డిస్టర్బ్ మీ. ఆయన పనేదో ఆయన చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇన్ సచ్ ఏ వే నాకు ఇంటి నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఇన్ ద సేమ్ వే నా చుట్టుపక్కల ఉన్న ఇన్‌లాస్ గాని, మా అమ్మ నాన్న ఎస్పెషల్లీ అసలు నువ్వు ఒక ఫీల్డ్ కాదు అన్ని ఫీల్డ్ లోనూ నువ్వు ముందే ఉంటావని చెప్తారు. మా అన్నయ్య వీళ్ళందరి సపోర్టే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానండి. యెస్. సూపర్. అండ్ మీరు చాలా సోషల్ సర్వీసెస్ కూడా చేశారని విన్నాము. వాటి గురించి కూడా మీ మాటల్లో కొన్ని. యాక్చువల్‌గా సోషల్ సర్వీస్ అంటేనండి నేను 'శ్రీమంతుడు' సినిమాలో మహేష్ బాబు టైప్ కాదు. నాకు అంటే నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో, నాకు తెలుసున్న దాని ప్రకారం సోషల్ సర్వీస్ అంటే డబ్బులు ఇవ్వటం ఒకటే సోషల్ సర్వీస్ కాదు. నలుగురిని నాలెడ్జబుల్‌గా వాళ్ళకి ఒక గైడింగ్ పాత్‌లా ఉండటం అనేది చాలా గొప్ప విషయం అనిపిస్తుంది. సో, యెస్. నా దృష్టిలో నేను చేసిన సోషల్ సర్వీస్ ఏంటి అంటే ఇప్పుడు మేము కాలేజ్ తరపున చాలా డెంటల్ క్యాంప్స్ చేసి ఉన్నాం. సో వాటిలో విలేజెస్ లోకి వెళ్ళినప్పుడు అండ్ ఈవెన్ కొన్ని చిన్న చిన్న విలేజెస్ లో స్కూల్స్ కి వెళ్తే అక్కడ పిల్లల దగ్గర ఒక సెల్ఫీ ఇలా తీసుకుంటుంటే వాళ్ళు వచ్చి ఎంత ఆనందంగా ప్రేమగా దగ్గరికి వస్తారో ఆ మొమెంట్స్ నేను మిస్ అయిపోతున్నాను ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో అనిపిస్తుంది. వాళ్ళు దగ్గరికి వచ్చి అక్క అక్క అనుకుంటూ మీదకొచ్చి చక్కగా సూతింగ్ గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి డెంటల్ కేర్ గురించి గాని, లేకపోతే విమెన్ చాలా మంది ఇప్పుడు ఒక విధమైన సైకలాజికల్ బాధలో ఉన్నారు. ఏంటంటే మేమేమి చేయలేకపోతున్నాము. లేకపోతే మాకు ఏమీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నట్టు. సో అలాంటి వాళ్ళకి నా వైపు నుంచి నేనేం చేయగలనో అవన్నీ సోషల్ మీడియా పరంగా గాని, లేకపోతే పబ్లిక్ టాక్స్ ద్వారా గాని నేను చేస్తూ ఉన్నానండి. ఇంతకు మించి అంటే పెద్ద మానవ సేవ ఏం చేయలేదు. బట్ చిన్న సేవ అది మాధవ సేవతో సమానం అని నా ఉద్దేశం. చిన్న సేవ అనేముందండి. మీరు అంత మంచి అడ్వైస్‌లిచ్చి ఎంతో మందిని ఇంపాక్ట్ చేస్తున్నారు. ఎంతో మంది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తున్నారు. నిజంగా వి ఆర్ వెరీ హ్యాపీ. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను డెఫినెట్‌గా. ఐ యామ్ సో, ఆల్సో ప్రివిలేజ్డ్ టు అండి. ఇంతమంది మంచి వాళ్ళ ముందు మాట్లాడగలగడం నిజంగా అది దేవుడిచ్చిన వరం. హ్యాపీ టు బి. యెస్. అది. అండ్ మీరు ఇంత స్ట్రెస్ అంటే స్పిరిచువల్‌గా ఉంటారా ఎక్కువగా? ఇంత స్ట్రెస్‌ని అసలు ఎలా రిలీవ్ చేసుకోవడానికి ఏం చేస్తూ ఉంటారు? యోగా యాక్చువల్‌గా చేయడం ఇలా? ప్రొఫెషనల్ ఇది పరంగా ఒక్కొక్కసారి బాగా విసుగొస్తుందండి. ఎందుకంటే కొన్ని కొన్ని చేసిన సిట్యుయేషన్‌లో మనసు క బాధతో అంటే పేషెంట్ అంత ఏడుస్తూ ఉన్నా, లేకపోతే ఒక విధమైన పెయిన్‌తో వస్తాడు చూసారండి. ఆ పెయిన్ చూసినప్పుడు మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి టైమ్స్‌లో గాని, లేకపోతే టూ మచ్ వర్క్ లోడ్ ఉన్నప్పుడు బాగా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. బట్ ఆ స్ట్రెస్ నాకు 3 స్ట్రెస్ బస్టర్స్ ఉన్నాయండి. ఒకటేంటంటే నా కవిత్వం. నేను కవితలు రాసుకుంటా. ప్రశాంతంగా కూర్చొని ఒక గదిలో కూర్చొని కవితలు రాసుకుంటా. రెండోది నా పిల్లలిద్దరూ నవ్వుకుంటూ ఎదురు పడ్డారంటే ఏదైనా మర్చిపోతా. ఎంత కష్టమైనా మర్చిపోతా. మూడోది నేను బాగా దేవుడిని నమ్ముతానండి. నేను గాడ్ అంటే ఓహ్, బిలీవర్ ఆఫ్ గాడ్ అన్నమాట. అంటే ఇంకా దేవుడి పరంగా దేవుడే కొన్ని విషయాలకి సాల్వ్ చేయగలడు. మనిషి అనేవాడు చేయలేడు అనే సిట్యుయేషన్‌ని కూడా దేవుడు సాల్వ్ చేయగలడని నమ్ముతా.
సో నాకు ఏదైనా బాధ ఉంటే దెన్ ఐ విల్ గో స్పిరిచువల్లీ. యోగా నేను బాగా ఇష్టపడే ఇది స్ట్రెస్ బస్టర్. సూపర్. అండ్ ఇప్పుడు చెప్పారు కదా మీరు కవితలు చాలా రాస్తాను, లిరిసిస్ట్ గా ఒక మంచి కవిత మా వ్యూయర్స్ అందరి కోసం మీరు అంటే యాక్చువల్ గా ఈ కవిత నేను రేపు రవీంద్రనాథ్ వాళ్ళది కంటెస్ట్ ఉంది, సో దానికి పంపిద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఐ విల్ గివ్ యూ 2 lines అబౌట్ దిస్. షూర్ మ్యామ్. మనందరికి వకీల్ సాబ్ సినిమాలో పాట తెలుసు, ఏంటది? గెస్ చేయగలరా ఎవరైనా? కదులు కదులు కదులు. కదులు కదులు కదులు. యా, ఆ పాట వినంగానే నాకు ఎందుకో మనసులో నిజంగా డ్రమ్ బీట్స్ ఎలా ఉన్నాయో అట్లా హార్ట్ అనేది డబ్ 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 అని కొట్టుకుంది ఆ పాట వింటున్నాను సేపు. ఈ పాండమిక్ కి లింక్ చేస్తూ ఏదైనా రాయొచ్చా అనుకున్నా. అప్పుడు నా మైండ్ లో ఆ లిరిక్ వచ్చింది అనమాట. కడుగు కడుగు కడుగు, హ్యాండ్ వాష్ తో చేతిని కడుగు, తొడుగు తొడుగు తొడుగు, డబల్ మాస్క్ ని తొడుగు అని చెప్పి ఇలా ఈ ఈ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఇంకా దాని మీద లిరిక్స్ అయితే గోల్డ్ ఇంకా రాలేదు, బట్ ఈ కవిత అయితే ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. దీన్ని పబ్లిష్ చేయాలని అనుకుంటున్నాను రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ మెమోరియల్ కి. వావ్, సూపర్ సూపర్ అండి. ఇంకొక 2 lines మా కోసం. యాక్చువల్ గా రాసిన స్క్రిప్ట్ ఇప్పుడు నా దగ్గర ఉంటే నేను మీకు జస్ట్ ఎ మూమెంట్. మీరు సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతున్నారండి. ఇంకో మంచి పాట మీరు రాసింది మా కోసం వినిపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. యాక్చువల్ గా నేను రాసిన పాటలన్నీ ఆ మొమెంట్ పేపర్ మీద రాస్తాను కదా, సో ఆ పేపర్లు ఎక్కడ పాడేస్తానో నాకే గుర్తుండదు అనమాట. యాక్చువల్ గా మా అమ్మ మీద ఒక చిన్న కవిత అనుకున్నాను. చెప్పండి. కనిపించని దైవం కనిపెంచితే, బరువులు మోయని సుకుమారం నవమాసాలు కడుపున జీవితకాలం గుండెల్లో మోస్తే, ఎండకు సైతం కందిపోయే లావణ్యం నీ కోసం ప్రసవ వేదనను ఆనందంగా అనుభవిస్తే, ఎన్నో వరాలు కాదన్న కారుణ్యం బిడ్డని పొందటమే గొప్ప వరంగా భావిస్తే, నిలువెత్తు రూపం అమ్మ. ఏమి చేసి తీర్చగలం ఆమె రుణం, ప్రపంచంలో ఏది ఆమెకు సాటి గుణం. అమ్మ ఈ మాటలోని కమ్మదనం, అమ్మ పాటలోని తీయదనం, అమ్మ చేతి వంటలో మాధుర్యం, అమ్మ ఒడిలో నిదురించే ఆనందం అమోఘం. వావ్ వావ్, సూపర్ అండి. నిజంగా చాలా బాగా పాడారు. చాలా మంచి కవిత చెప్పారు. నిజంగా సూపర్. యాక్చువల్ గా మదర్స్ డే రోజు మా అమ్మ కోసం రాసుకున్నానండి కవిత, కానీ మా అమ్మకి చెప్పలేకపోయాను డైరెక్ట్ గా. అయ్యో, అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా కూడా ఎన్ని చెప్పుకున్నా సరిపోదు. మనం అమ్మ గురించి అంతా ఉంటుంది. అవునండి, థ్యాంక్ యూ అండి. ఈ వేదికగా అట్లీస్ట్ మా అమ్మ గురించి రాసుకున్నది చెప్పుకోగలిగాను. థ్యాంక్స్ అ లాట్. సూపర్ సూపర్ అండి. అండ్ టీత్ కట్టిన తర్వాత 15 years వరకు ఉంటాయి అంటున్నారు. చెకప్ ఎప్పుడెప్పుడు వెళ్ళి చేయించుకోవాలి, వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి అని జ్యోతిష్వర్ గారు అడుగుతున్నారండి. యాక్చువల్ గా టీత్ కట్టించుకున్న తర్వాత కాదు సార్, అంటే నేను చెప్పిన లైఫ్ స్పాన్ ఆఫ్ 10 to 15 years వచ్చి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి. మీరు పళ్ళు కట్టించుకున్న తర్వాత కూడా దానికి లైఫ్ స్పాన్ యాక్చువల్ గా ఇంతే అని నేను చెప్పను. ఆల్మోస్ట్ 20-30 years కూడా ఫిక్స్డ్ డెంటిషన్ కదలకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది 5-6 years కే అవి లూజ్ అయ్యి మళ్ళా ఊడిపోతే వస్తే మళ్ళా సిమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు తినే లోడ్ వీటి మీద ఆధారపడి ఉంటుంది. బట్ ప్రిఫరబ్లీ మీకు ఏదైనా కొంచెం కదులుతోంది పెట్టిన క్యాప్ అని అనిపిస్తే వెంటనే చెకప్కి వెళ్ళటం చాలా మంచిది. అండ్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అంటున్నారు ద గ్రేట్ లెజెండ్ డాక్టర్ గారు అని చెప్పి. అయ్యో, థ్యాంక్ యూ సార్. లెజెండ్ కాదు సార్, చాలా చిన్న దాన్ని, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను సార్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ పృథ్వీరాజ్ గారు అడుగుతున్నారు ఫ్రెంచ్ మౌత్ మీన్స్ వాట్ అని చెప్పి. నేను సైంటిఫిక్ నేమ్స్ ఎందుకు పెడుతున్నాను అంటే ఖాళీ టైంలో అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ చదువుతున్నాను, అందుకే ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్ని తెలుసు అని చెప్తున్నారు. ఓకే ఓకే. ఫ్రెంచ్ మౌత్.
ట్రెంచ్డ్ మౌత్ సార్, ఇది ఏంటంటే జనరల్ గా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ట్రెంచ్డ్ మౌత్ అని చెప్తాము. సో ఈ ట్రెంచ్డ్ మౌత్ కి రీజన్స్ కూడా చాలా మల్టిపుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగేవన్నీ సిండ్రోమ్ రిలేటెడ్ అన్నమాట. ఒక పర్టికులర్ డిసీజ్ కో లేకపోతే ఒక పర్టికులర్ దానికో సంబంధించింది కాదు. ఈ ట్రెంచ్డ్ మౌత్ సిండ్రోమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. వేరియస్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ లోను, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లోను, ఇట్లా చాలా వాటిలో ఉంటాయి. సో రీజన్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే దాన్ని రూల్ అవుట్ చేసుకుంటూ ఎయిడెడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ నైస్ సార్, కొత్త కొత్త వర్డ్స్, టెర్మినాలజీస్. యాక్చువల్ గా మన సబ్జెక్ట్ కాని దాని గురించి తెలుసుకోవటం రియల్లీ అప్రిషియబుల్. యా వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ, పృథ్వీరాజ్ గారు. పృథ్వీరాజ్ గారు. ఎస్. అండ్ మనకు డెంటల్ గురించి టీత్ గురించి చాలా చాలా అపోహలు ఉన్నాయి. చాలా మంది చాలా చాలా అంటే ఇది చేస్తే ఏమవుతుంది, ఇది తినకూడదు, అది తినకూడదు ఆర్ ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. సో వాటికి మీరేం చెప్తారు? అవన్నీ నిజమేనంటారా, కాదంటారా? యాక్చువల్ గా డెంటల్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ఈవెన్ సర్జరీస్ అయిన తర్వాత చాలా మంది చెప్తారు ఏమండి చీమ్ పట్టే వస్తువులు తినకూడదని. యా దేర్ ఇదంటే ఈస్ నో సైంటిఫిక్ ప్రూఫ్. మీరు ఇప్పుడు ఇవి తినటం వల్ల చీమ్ పడుతుంది అంటానికి ఎక్కడా రీజన్ లేదు. ఇదివరకు రోజుల్లో యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడని టైమ్స్ లో ఇవన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు తప్పితే, నేను ఇప్పుడు సర్జరీస్ చేసి కుట్లు వేసిన తర్వాత కూడా పేషెంట్ ని శనగపప్పు తినొచ్చు, పెసరపప్పు తినొచ్చు, ఏం తిన్నా ఏమీ కాదు, ఎందుకంటే నువ్వు టాబ్లెట్ టైంకి వేసుకో చాలు అని చెప్తా. సో ఇన్ దాట్ కేస్ ఇవి తినద్దు ఇవి తినకూడదని ఏం లేదు. కాకపోతే ఏదైనా కానీ మితంగా తింటే ఔషధం, అతిగా తింటే విషం, అంతే. yes. సో ఏది తిన్నా నష్టం లేదు. అన్ని చాలా సిస్టమాటిక్ వేలో, అంటే ఇప్పుడు చెయ్యమన్నారు కదా అని చెప్పి విగరస్ గా చెరుకు గళ్ళు వరుసగా ఒక 10 తిన్న తర్వాత పన్ను కదులుతోందండి అంటే అది నా ఫాల్ట్ కాదు. మనం ఏదైనా కానీ లిమిటెడ్ గా చేయాలి, అది. ఎస్. అండ్ హరీష్ చంద్ర ప్రసాద్ గారు, పాలపళ్ళకి అంటే చిన్నప్పుడు ఉండే పాలపళ్ళకి మధ్యలో గ్యాప్ వస్తే అవి మళ్ళీ కలుపుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. 15 years ఏజ్ లో అంట. సార్ యాక్చువల్ గా ఈ ఏజ్ ఇస్ ఐడియల్ ఏజ్. తనకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించండి, ఎందుకంటే పాలపళ్ళకి మధ్యలో స్పేస్ జనరల్ గా ఉంటుంది. పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు ఆ స్పేస్ అనేది కవర్ అవుతుంది అనమాట. అలా కాని పక్షంలో మీకు ఆర్థో ట్రీట్మెంట్ నెసెసిటీ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకసారి పాప యొక్క ఇదిని మీరు నియర్ బై డెంటిస్ట్ గానీ లేకపోతే మీరు నాకు తన ఇవైనా వాట్సాప్ చేసినా కూడా ఐ కెన్ సజెస్ట్ యూ. నాట్ ఎ డీల్. ఎస్. అండ్ పృథ్వీరాజ్ గారు మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగారు. టూత్ ఎనామిల్ మీద ఎల్లో కలర్ ఫామ్ అవుతుంది కదా, అండ్ చాలా ప్లేసెస్ లో వాటర్ కాంటెంట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వల్ల ఫ్లోరోసిస్ డిసీజ్ వస్తుంది, క్యూర్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి. సార్ ఫ్లోరోసిస్ అనేది యాక్చువల్ గా మనిషి పుడుతున్నప్పుడే ఇది ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు తల్లి ప్రెగ్నెంట్ గా ఉండి ఫ్లోరైడ్ రిచ్ ఏరియాస్ లో ఉంటే కనుక బేబీ బోర్న్ అయ్యే టైం నుంచి కూడా ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో వచ్చి పుట్టిన బిడ్డ 6th month లో ఏవైతే పాలపళ్ళు ఫామ్ అవుతాయో వాటి మీదనే ఆ స్టెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ మిల్క్ టూత్ ఊడిపోయిన తర్వాత పర్మనెంట్ టీత్ కూడా ఆల్రెడీ లోపలైతే టూత్ బడ్ ఫార్మేషన్ జరగటం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఏమీ లేదు. మీకు కనుక ఎల్లో స్టెయిన్స్ వల్ల ప్రాబ్లం ఉంది, దాని వల్ల చూడటానికి నవ్వుతుంటే అగ్లీగా అనిపిస్తుంది అని ఏమైనా అనిపిస్తే స్పెషల్ అకేషన్స్ కి టెంపరరీ ట్రీట్మెంట్ ఏంటి అంటే బ్లీచింగ్ చేయించుకుంటే ఒక 6 months ఆ ఎఫెక్ట్ అనేది వైటిష్ గా పళ్ళు కనబడతాయి. ఇంకా పర్మనెంట్ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే వెనీరింగ్ అని చెప్పి, క్యాప్స్ అని చెప్పి, ఫిక్స్డ్ క్రౌన్స్ అని చెప్పి మనం వేస్తాము. ఇంకా వాటికి వెళ్లాల్సిందే. అండ్ ఓకే. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో అంటే ఎలా ఉందంటే, ఈ కరోనా సిచ్యువేషన్స్ లో చాలా మంది డాక్టర్స్ కి చాలా అంటే ఎవరికి ఉన్నా లేకపోయినా డాక్టర్స్ కి పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు అండ్ వాళ్ళు చాలా ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. బట్ అలాంటి సిచ్యువేషన్స్ లేవు అని నా ఒపీనియన్. దీని గురించి మీరేమంటారు? థ్యాంక్ యూ అండి. అట్లీస్ట్ ఒక పాజిటివ్ వర్డ్ విన్నాను. అంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే డాక్టర్స్ అంటే హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నింగ్ పీపుల్, సొసైటీలో వాళ్ళకి డబ్బులకి లోటు లేదు, అసలు వాళ్ళు కేక తురుము తోపు అని చాలా అనుకుంటారు. బట్ మీకు సిచ్యుయేషన్ నేను అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సితార్ సినిమాలో శరత్ బాబుని చూసే ఉంటారు. ఆయన చక్కగా పైన నిండైన కోట్ వేసుకుంటాడు, కోటు తీయంగానే లోపల చిరుగులు బనీన్ ఉంటుంది.
అది చాలా మంది కళ్ళకి కట్టినట్టు. నాకు చిన్నప్పుడు ఆ దృశ్యం నిజంగా కళ్ళలోంచి వాటర్ వచ్చిన సిచ్యుయేషన్ కూడా. ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్స్ అన్నిటినీ నేను చెప్పట్లేదు, డెంటల్ ప్రొఫెషన్ మాత్రమే ఎట్లా ఉంది అంటే చూడటానికి తెల్లకోటు నిగనిగా మెరుస్తోంది, కానీ లోపల సిచ్యుయేషన్ ఎంతో మంది డెంటిస్టులు ఎకనామికల్ గా చితికిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఎకనామికల్ గా వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ప్రొఫెషన్ క్విట్ చేసేసి కూలి పనులకు వెళ్తున్న డెంటిస్టులు కూడా ఉన్నారు. ఇది మనం నమ్మాల్సిన నిజం. సో ఎప్పుడు ఒక బుక్ యొక్క పై కవర్ చూసి మనం జడ్జ్ చేయకూడదు, కంప్లీట్ గా చదివితేనే తెలుస్తుంది. ఇన్ ది సేమ్ వే డెంటిస్ట్ ప్రొఫెషన్ లో వీళ్ళు చాలా ఎర్న్ చేస్తున్నారు, వీళ్ళు లేకపోతే డాక్టర్స్ బాగా దోచేసుకుంటున్నారు అని చాలా మందికి ఫీలింగ్ ఉంది. లేదు సార్, అది అన్ని రకాలుగా అర్థం చేసుకుంటే అందరు డెంటిస్టులు అలా లేరు. కమర్షియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ నార్మల్ సాదా సీదా లైఫ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఈ ప్రొఫెషన్ లో కూడా నేనైతే బిఫోర్ కోవిడ్, అంటే కోవిడ్ ముందర వరకు కూడా ఐ హ్యావ్ నాట్ టేకెన్ ఏ సింగిల్ పెన్నీ ఆఫ్ కన్సల్టేషన్. మీరు కనుక చెకప్ వస్తే రూపాయి కూడా తీసుకోలే నేను. ఎందుకు అంటే ఐ హ్యావ్ ఏ సోషల్ కాజ్. నేను చేసే పనిలో డాక్టర్ అనేవాడు జస్ట్ ఏదో బాధతో వస్తే డబ్బులు తీసుకొని ఇది చేయటం అనేది నాకు ఇష్టం లేదు. ట్రీట్మెంట్ పరంగా మీరు ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకున్నారా? ఐ యూస్ టు టేక్ చార్జ్ ఓన్లీ ఫర్ దట్ ట్రీట్మెంట్ అన్నమాట. కానీ ఇప్పుడు పాండమిక్ లో మేము కూడా డబల్ గ్లౌస్ వాడాలి, డబల్ మౌత్ మాస్క్ వాడాలి. సో ఐఎమ్ టేకింగ్ ఏ నామినల్ చార్జ్ ఫర్ ఓపీ. సో ఇలాంటి సిచ్యుయేషన్ లో సో మేము కూడా మీలాగే సగటు మనుషులమే. సో డెంటిస్ట్లు అంటే పైనుంచి ఏంజల్స్ కాదు, లక్ష్మీదేవి సింబల్స్ కాదు. సో అందుకని మేము కూడా మీతో పాటు కామన్ అన్నమాట. అండ్ ఇందాక హరిశ్చంద్ర ప్రసాద్ గారు అడిగిన క్వశ్చన్, పళ్ళకి మధ్య గ్యాప్ వస్తే క్లిప్స్ వేసుకోవచ్చా అని అడిగారట. యా వేసుకోవాలి సార్. అంటే ఏజ్ 15 years అంటున్నారు కాబట్టి ఐడియల్ ఏజ్ ఫర్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, క్లిప్ ట్రీట్మెంట్ కి కరెక్ట్ ఏజ్. మీరు ఇప్పుడు తీర్చుకోవాలనుకుంటే ఇప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ కి అడ్వైస్ తీసుకొని మీ నియర్ బై డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయండి. అండ్ ఇంకొక వ్యూయర్ క్వశ్చన్ అడిగారండి, పమిడి గంతం గారు. మేడం, మా మిస్సెస్ ఎమ్లోబ్లాస్టమ్ సర్జరీ జరిగింది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సార్, అమెలోబ్లాస్టోమా యాక్చువల్ గా ఏ రీజియన్ లో రిమూవ్ చేశారనేది ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఈ సర్జరీ ఏ పార్ట్ లో అయితే జరిగిందో అక్కడ దగ్గరలో టీతా అనేది కూడా నా క్వశ్చన్. ఆ రెండు కనుక మీరు చెప్పగలిగితే నేను ఐ కెన్ టెల్ యూ. గంతం గారు, పమిడి గంతం గారు మేడం అడిగారు కదా, సో ఆ రెండిట్లో ఏంటి అనేది చెప్పగలిగితే చెప్తానన్నారు. అండ్ పృథ్వీరాజ్ గారు అంటున్నారు, ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్ని ఎలా తెలుసు అంటే నేను మెడికల్ రిలేటెడ్ బుక్స్ ఎక్కువ చదువుతా మేడం, అందుకే నేను డెంటల్లో సైంటిఫిక్ నేమ్స్ చెప్తున్నాను అని చెప్పారు. అండ్ మీ వల్ల నాకు అంతకుముందు తెలిసిన దానికన్నా కూడా చాలా ఎక్కువ తెలుసుకున్నాను శ్రవంతి గారు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా మీలా ఆ జిజ్ఞాస ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నేర్చుకోవాలి అనే జిజ్ఞాస ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఐ అప్రిషియేట్ యూ. అండ్ మీరు ఇలానే కంటిన్యూ చేయండి, సచ్ దట్ మీ వల్ల నలుగురు నాలెడ్జ్ రీచ్ అవుతోంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్, మీకు ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, నాదైతే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడం. నాకైతే నేను చాలా చాలా విషయాలు తెలుసుకున్నాను నిజంగా ఇవాళ మీ వల్ల. సో మీకు ఎలా అనిపించింది మన వాయిస్ లో, అది కూడా నాతో ఇంటర్వ్యూ? యాక్చువల్ గా శ్వేత గారు, మీ ఫేస్ ఫస్ట్ చూడంగానే చాలా ఫ్రెండ్లీగా ఉంది. నాకేంటంటే ఇంటర్వ్యూ చేస్తున్నట్లే కాకుండా జస్ట్ ఇంటరాక్టింగ్ సెషన్ లాగా అనిపించింది అనమాట. సో ఫస్ట్ థింగ్, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ మై కోస్టార్. అండ్ రెండోది ఏంటంటే మన వాయిస్ పేజ్ గురించి నేను యాక్చువల్ గా చాలా మంది నోట్లోంచి విని 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 ఐ కేమ్ టు దిస్ పోడియం అన్నమాట. జనరల్ గా ఏంటంటే నేను త్వరగా ఎందులోనూ వేలు పెట్టను, ఒకసారి వేలు పెట్టానంటే ఖచ్చితంగా అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇచ్చానని అర్థం. సో ఈ మన వాయిస్ లో ఈవెన్ హౌ స్వీట్ అండి, రోజు ఈ టైంకి లైవ్ అనగానే ఇంతమంది వచ్చి ఇంటరాక్ట్ అవుతున్నారంటే నిజంగా ఫస్ట్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అండ్ నలుగురితో పాటు ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళ యొక్క ఉత్సాహానికి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ మన వాయిస్ అశోక్ గారికి నిజంగా నాకు ఈ ప్లాట్ఫామ్ కల్పించినందుకు, ఇంతమందిని పరిచయం అయ్యేలా చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్వేత గారు,
నిజంగా లైఫ్ లో కొంతమంది మనుషుల్నే మనం మైండ్ లో గుర్తుపెట్టుకుంటాం. వన్ ఆఫ్ దెమ్ విల్ బి యూ అన్నమాట. రియల్లీ మేడం. థ్యాంక్ యూ. దట్ వాస్ గ్లాడ్ టు మీ అనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నిజంగా. థ్యాంక్ యూ అండి. ఎన్నో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఇవాళ మీ వల్ల. ఒక సోషల్ సర్వీస్ గురించి. ఒక డాక్టర్ అంటే ఎప్పుడు సైలెంట్‌గా ఉంటారు. అంటే చదువు, బుక్స్ తప్ప ఇంకే ప్రపంచం ఉండదు డాక్టర్‌కి అనే ఫీల్ నుంచి ఒక లిరిసిస్ట్‌గా, యాంకర్‌గా ఎఫ్ఎంలో చేస్తారు. అండ్ అది కాకుండా మీరు పోడ్‌కాస్ట్‌లు చేస్తారు. దట్ వాస్ ద గ్రేట్ థింగ్ అనమాట నిజంగా. నేను మీ నుంచి చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. సో ఓహో! రియల్లీ నేను యాక్చువల్‌గా ఇప్పుడు వీడియో జాకీస్ నుంచి యాక్చువల్‌గా కొన్ని టిప్స్ తీసుకుంటూ ఉంటాను. ఏంటంటే వీళ్ళు చలాకీగా మాట్లాడుతుంటారు. సో మీ నుంచి కొన్ని నేర్చుకుంటూ ఉంటానన్నమాట. సో ఈ యాహ్! ఇంటరాక్షన్ సెషన్ అనేది మ్యూచువల్‌గా ఇద్దరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా నిజంగా నేనెప్పుడూ ఎవరికీ థాంక్ యూ చెప్పలా. కానీ ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఫస్ట్ టైమ్ నా తల్లిదండ్రులకి నేను ఈ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు ఎంత బాధపడ్డానో, ఈ రోజు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మాట్లాడుతున్నప్పుడు అంత ఆనందం వేసింది. సో నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ నా ఫ్యామిలీకి నాకింత సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ మీ అందరికి థాంక్ యూ సో మచ్. యెస్ మ్యామ్. థాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థాంక్ యూ అండి. చూసారు కదా! ఇవాళ మనం డెంటల్ గురించి చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ మన డాక్టర్ శ్రవంతి గారు చేసే సర్వీసెస్ కానీ ఇవన్నీ చాలా తెలుసుకున్నాము. సో అందరూ కూడా సేఫ్‌గా ఉండండి. లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్తున్నాను. రోజు చెప్పేదే. బట్ అయినా కూడా సో బయటికి వెళ్ళినప్పుడు మేడం గారు చెప్పినట్లుగా డబుల్ మాస్క్ యూజ్ చేయండి. అండ్ లోపల కాటన్, బయట మెడికల్ మాస్క్ యూజ్ చేయడం వల్ల బ్రీతింగ్‌కి ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. అండ్ సో శానిటైజర్స్ యూజ్ చేయండి కంపల్సరీగా బయటికి వెళ్ళినప్పుడు 1 అవర్‌కోసారి. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ మేడం గారు థాంక్ యూ సో మచ్ నిజంగా. మీరు ఇంత టైం మా కోసం స్పేర్ చేసి, మా కోసం ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో ఆహ్, మచ్ శ్వేత గారు. విజిటర్స్ అందరికి ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నాను. యాహ్! మీరు చెప్పండి. బయటికి అత్యవసరం అయితేనే వెళ్ళండి. అత్యవసరం కాకపోతే మీ ఇంట్లో మీ వెనకాల మీ వైఫ్, మీ పిల్లలు, మీ తల్లిదండ్రి చాలా మంది మీకోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. అన్నెసెసరీగా బయటికి వెళ్ళి మీ ఫ్యామిలీలో వాళ్ళ బాధకి మీరు రీజన్ కావద్దు. ఎప్పుడు మీ ముఖాల మీద స్మైల్స్ ఉండాలి. అలాగే వాళ్ళ ముఖాల్లో స్మైల్‌కి మీరు కారణం అవ్వాలి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ అండి. యాహ్! యెస్.